शिवाय गुरवे नमः। 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 నమస్తే అమ్మా. అమ్మా, ఉన్నది బ్రహ్మమే అని గ్రహించి ఎటువంటి పూజలైనా కూడా వివిధ దేవతలని ఆరాధించినా కూడా ఆ ఆరాధన అంతా కూడా పరబ్రహ్మానికే చెందుతుంది అనే గ్రహింపును తెచ్చుకోవాలని అర్థమైందమ్మా. అలాగే ఎటువంటి దేవతల మధ్య ఎటువంటి భేదభావం చూడకుండా అంతా కూడా పరబ్రహ్మంగానే భావించి ఆ పరబ్రహ్మాన్నే పూజిస్తానమ్మా. అదే ఆచరణలో పెడతానమ్మా. నమస్కారం అమ్మా. అమ్మా నమస్తే అమ్మా. అమ్మ, దేవతార్చన అనేది చెయ్యాలి, కానీ ఈ దేవతార్చన అనేది నామరూపరహితమైన పరబ్రహ్మని పట్టుకోవడానికి ఒక మెట్టులాగా ఉపయోగించుకోవాలమ్మా. అంతేకాని అది అది ఆ నామాలు మాత్రం అల్టిమేట్ కాదమ్మా. అల్టిమేట్ అనేది నామరూపరహితమైన పరబ్రహ్మ. అది అన్నిటిలోనూ అన్ని వేళలా ఉన్న చైతన్యమే పరబ్రహ్మ అని అర్థమైందమ్మా. ఆ పరబ్రహ్మాన్ని పట్టుకోవడానికి అదేంటి సమత్వ బుద్ధిని కలిగి ఉండి అందరినీ సమంగా చూడటం, ప్రేమగా మాట్లాడటం, మృదువుగా అలా మాట్లాడటం, ఎలాంటి వికారాలు లేకుండా ఉండటం, అంతటా పరబ్రహ్మని చూడటం అనేది చాలా ముఖ్యమని బాగా అర్థమైందమ్మా. మన అజ్ఞానం మూలంగానే ఏంటి అన్ని రూపాల్లో ఉన్న దేవుడు మనం కల్పించుకున్న ఈ దేవతామూర్తులన్నీ కూడాను అజ్ఞానం మూలంగానే ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పుడే అంతా ఉన్నది పరబ్రహ్మం మాత్రమే అనేది తెలుస్తుందమ్మా. ఆ పరబ్రహ్మాన్ని పట్టుకోవడానికి మీరు చెప్పిన మార్గంలో సాధన చేసుకుంటూ ఇట్లాగే నామ జపం అది చేసుకుంటూ పరబ్రహ్మని చేరుకుంటానమ్మా. పాదార్థ వందనాలమ్మా. నమస్కారం అమ్మా. అమ్మా, నిన్న చెప్పిన దేవతార్చన గురించి చెప్పింది దాంట్లో ఉన్న మెలకువలు అర్థం చేసుకున్నానమ్మా. నేను లోగడే మీరు చెప్పిన విధంగా నిరాకార రూపంగా దేవతార్చన చేయటం ఆచరణలో పెట్టానమ్మా. ఇప్పుడు నిన్న చెప్పిన దానివల్ల ఇంకా కొంచెం మనసు దాని పట్ల దృఢమైందమ్మా. నేను సంధ్యావందనం చేసుకున్నా, శివాభిషేకం అర్చన చేసుకున్న చివరిలో సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు అని చెప్పుకుని పూజను ముగిస్తున్నానమ్మా. ఇది సరి అని మీరు కనుక చెప్తే అదే నేను కంటిన్యూ చేస్తానమ్మా. తర్వాత అంతా బ్రహ్మమే, నేను ఆత్మని, బ్రహ్మానికి నాకు తేడా లేదు అన్నది కొద్దిగా అర్థమవుతున్న కొద్దీ ఈ పూజా విధానాల మీద వాటి మీద ఇదివరకు ఉన్నంతగా ఇలా చేయాలి అలా చేయాలనేటువంటి ఆ కోరికలు తగ్గినాయమ్మా. కేవలం మా కుటుంబానికి ఏదైతే చెప్పారో ఏం చేయాలన్నారో అది మాత్రమే చేసుకుంటున్నానమ్మా. మిగతాదంతా కూడా మీరు చెప్పినట్టుగా స్తోత్రపఠనం కానీ నామపారాయణం కానీ నిష్ఠతో నామజపం కొన్నిసార్లు చేసుకోవటం ఇట్లాంటి సత్కాలక్షేపమే జరుగుతుందమ్మా. అందరినీ సమదృష్టితో చూడటం, ముఖ్యంగా నేను పాటిస్తున్నది అందరితోనూ ప్రేమగా ఉండటం. పాఠం చెప్పండి చాలు, ఎందుకంటే మీరు అర్థమైంది. మిగతావన్నీ ఇవన్నీ మనం మళ్ళీ చెప్పుకోవచ్చు. మన రోజు అనేది ఏంటంటే జస్ట్ ఒకసారి నిన్నటి పాఠంలో ఏం చెప్పాము అది అర్థమైంది మన ఆచరణ, అంతే తప్ప మిగతావన్నీ అక్కర్లేని విషయం. అలాగే నేను ఇలాగ ఆచరిస్తున్నానమ్మా. నేను చేస్తున్న ఆచరణ సరే అని మీరు ఒక మాట చెప్తే నాకు కొంచెం ఇంకా ధైర్యంగా ఉంటుంది. చేయండి మీరు చేస్తూ ఉంటే నేను మళ్ళీ చెప్తాను. చేయండి, కొన్నాళ్ళు చేయండి. ఇంకా కొంచెం తేడా ఉంది కదా, ఆ తేడా పోవాలి. అలాగే ఆచరిస్తాను. నమస్కారాలు.
గురువు గారికి పాదాభివందనాలు తల్లి. ఉమ్, ఆ పరమశివుడు ఆ వశిష్ఠ మహర్షికి చెప్పిన విధంగా పూజా విధానాన్ని గురించి, దైవత అర్చన గురించి 3 పుష్పాలు, సర్వ సమర్థత, శాంతి, దోషం అనేది చాలా బాగా అర్థమైంది తల్లి. నాలో ఉన్న ఆ డౌట్ని తీసేసింది. రెండోది, నా మనస్సులోంచి నా అనే దాన్ని పూర్తిగా తీసేసేస్తున్నాను తల్లి. చాలా నా సంతోషం. అంటేనే దేహభావం అనేది అర్థమైంది తల్లి నిన్న దాంట్లో. ఇంకా బ్రహ్మనిష్ట పెంచుకుంటూనే ఆ నిరాకార స్వరూపాన్ని పొందవచ్చుననేది నిన్న పాఠంతో నాకు అర్థమైంది తల్లి. మీరు చెప్పిన విధానాలు నేను తూచా తప్పకుండా పాలిస్తాను. పాదాభివందనాలు. శుభం దివ్య. అమ్మ ఏ నామం చెప్పినా ఏ మంత్రం చెప్పినా అవన్నీ కూడా పరబ్రహ్మాకే చేరుతాయమ్మా. ఎందుకంటే అందరూ దేవతలు కూడా పరబ్రహ్మంలోనే ఉన్నవాళ్ళు. సో మనం ఏ చేసినప్పుడు అది పరబ్రహ్మానికే చేరుతాం తప్పితే అన్యానికి కాదు. మనం చేసినప్పుడు ఫలానా దేవతకి అని అనుకోకుండా ఇది పరబ్రహ్మాంది అని అనుకుని చేయాలని అర్థమైంది. మీరు చెప్పినట్టుగా ఆ మంత్ర జపం చేసుకుంటున్నాను. శుభం. ఉమ్, నమస్కారం అమ్మా. ఉమ్, నిన్న చెప్పిన దాంట్లో సంకల్పం గురించి నాకు బాగా క్లారిటీ నాలో ఉన్న శంక పోయిందమ్మా. మీ ప్రవచనాలు వింటూ వింటూ గత కొంతకాలం నుంచే సంకల్పం చెప్పుకోవటం మానేయటం జరిగింది. అంతకుముందు రోజు తిథి, వారము, పక్షము, మాసము, ఋతువు, ఆయనం, సంవత్సరం అని చెప్పుకుంటూ జరిగేది. అట్లాగే ఆయురారోగ్య అభివృద్ధి ఇవన్నీ చెప్పుకోకుండా దేవుణ్ణి అడగకపోతే మనకి ఎట్లా సంభవిస్తాయి, అవన్నీ జరగవు అనే ఒక ఆలోచన ఉండేది. నేను మీరు చెప్పిన తర్వాత సంకల్పం గురించి క్లారిటీ వచ్చింది. ఉన్నదాకా ఉన్న కొంత శంక కూడా కంప్లీట్గా తీరిపోయిందమ్మా. పాదాభివందనాలమ్మా. నమస్తే గురుగారు. గురుగారు సంకల్పరహితంగా పూజ చేసుకోవాలి అని అదే నేను కూడా అలాగే చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇంకా బాగా దృఢంగా దానిలో విశ్వాసం, నమ్మకం కలిగింది. ఏ దేవతను ఆరాధిస్తున్నా సరే అందులో ఉన్న పరబ్రహ్మ తత్వానికి మాత్రమే మనం ప్రార్థన చేస్తున్నాము అనేది కూడా బాగా దృఢంగా నమ్మి అలాంటి భావంతో పూజ చేయాలి. అప్పుడే మొత్తం అదంతా పరబ్రహ్మకు చేరుతుంది అని అర్థమైంది. ఎవరి స్తోత్ర పారాయణ చేస్తున్నప్పటికీ కూడా దానిలో ఉండే బ్రహ్మతత్వాన్నే నేను ప్రార్థిస్తున్నాను అనేసి బాగా నమ్మి భక్తితో కనుక చేస్తే తప్పకుండా నాకు ఆ తత్వం అర్థమవుతుందని తెలిసింది గురుగారు. పాదాభివందనాలు గురుగారు. గురుగారు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను తల్లి. చెప్పండి. పూర్వము తెలిసో తెలియకో మూర్ఖత్వం ఏదన్నా అనుకోండి రకరకాల రూపాల్లో ఇష్టదేవం అని కొలుచుకునేవాళ్ళం తల్లి. నిన్న మీరు చెప్పిన ఎగ్జాంపుల్ విశ్వరూప దర్శనంలో సర్వ దేవుళ్ళు ఉన్నారు కాబట్టి మనం వీళ్ళకి చేస్తున్నాం వాళ్ళ చేసుకునే భావన అనేది దీంతో పోయింది తల్లి. అది ఇందాక చెప్పడం మర్చిపోయా, అందుకుని చెప్తున్నాను. పాదాభివందన తల్లి. అమ్మా అంతటా ఉన్నది బ్రహ్మం అని అర్థమైందమ్మా. రూపాలు వేరైనా అంతా బ్రహ్మే అని నేను పాఠంతో అర్థమైందమ్మా. సంకల్పం చెప్పుకోవడం మానేశాను. ఎల్లవేళలా నామస్మరణ చేసుకుంటూ స్తోత్రాలు అవి చదువుకుంటున్నానమ్మా. అందరితోటి సమబుద్ధిగా మాట్లాడి మౌనంగా ఉంటున్నానమ్మా. పాదాభివందనాలమ్మా. శ్రీ గురుభ్యో నమః. అమ్మా పాదాభివందనాలమ్మా. ఈ 3 పుష్పాలది చాలా బాగా అర్థమైందమ్మా. పరబ్రహ్మ స్వరూపాన్ని 3 పుష్పాలు అర్పించి సదా అర్చించేటట్టు అనుగ్రహించండి అమ్మా. ముందు మీరు చెప్పిన భేదభావం పోవడం, తర్వాత ఆలోచన రహిత స్థితి తెచ్చుకోవడం, తర్వాత ఈ సీక్వెన్స్ లో ఈ 3 పుష్పాలది చాలా బాగుందమ్మా. బాగుంది కాదు, ఆచరణలో పెడుతున్నారా లేదా అది తెలియాలి. బాగుందంటే ఎందుకు బాగుంటుంది? వశిష్ఠలో చెప్పాక బాగుంటుంది అమ్మ. ఆచరణలో చెయ్యవలసింది ఆచరణ. మరి సమత్వం వస్తుందా అమ్మా? వస్తుందమ్మా. అందుకే ఆనందంగా ఉందమ్మా. మీ అనుగ్రహంతోనే అలాగే ఉండేట్లు ఆశీర్వదించండి అమ్మా. ఆలోచించుకోండి, సమత్వం అన్ని చోట్ల ఉందా, కొన్ని చోట్ల వస్తుందా? ఆచరణ చాలా జాగ్రత్తగా ఉండాలి. సమత్వం అన్నంత తేలిక కాదు కదా అమ్మా. ఆచరిస్తానమ్మా మీ అనుగ్రహంతో. ఇంకా 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 ఆచరణలో పెడతానమ్మా. నమస్కారం అమ్మా. పాదాలు.
అమ్మ పాదాభివందనమ్మ. పరమాత్మ అనేది ఏకత్వంతోటే మనం పరమాత్మను ఏ స్తోత్రమైనా ఏదైనా అది పరమాత్మదే అని ఇప్పుడు చాలా బాగా అర్థమైందమ్మా. ఇప్పుడు ఇక నుండి ఏ భేదభావం లేకుండా ఉన్నదే పరమాత్మ పరబ్రహ్మ అని అదే విధంగా ప్రార్థన చేసుకుంటానమ్మా. శ్లోకాలు కానీ ఏవైనా పరమాత్మవే అని బాగా అర్థమైందమ్మా. అలానే ఆచరిస్తానమ్మా. పాదాభివందనాలమ్మా. పాదాభివందనాలు గురువు గారు. నమస్కారం. నిన్నటితో పూజలో ఉండేవి అన్ని కన్ఫ్యూజన్స్ అవన్నీ కూడా పోయినాయండి. సరే, అదే అనుకున్నాను. సరైన టైంలో సరైనగా గురువు దొరికి ఆ సరైన పద్ధతి చెప్పటం అనేది కూడా అదొక మా అదృష్టంగా నేను భావిస్తున్నానండి. తప్పకుండా నేను అదే మీరు చెప్పిన తర్వాత ముకుంద అనేది కూడా నామం చెప్పుకోమన్నారు సాయంత్రం పూట. అది కొంచెం మొదలు పెట్టిన తర్వాత బాగుంది, అంటే ప్రశాంతంగా అట్లా ఉందన్నమాట. వేరే రకమైన ఆలోచనలు అసలు అవన్నీ ఏం రావట్లేదు. అంటే మొన్న నుంచి మొదలు పెట్టాం మీరు చెప్పిన తర్వాత. సో అంతా బాగానే ఉంది. ఇంకా కూడా నేను ఇందులో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాను. నమస్కారం. కాబట్టి చిదాకాశమగు బ్రహ్మమే జీవభావం పొంది ఈ సకల జీవులుగా ప్రకాశిస్తోందని గ్రహించాలి. అప్పుడు మాత్రమే మనము ఆ సమత్వ బుద్ధిని సహజంగా పొందగలుగుతాం. ప్రభు వశిష్ఠుల వారు చెప్తున్నారు, ప్రభు చిదాకాశ రూపయగు ఆత్మ భగవానుడు ఈ జగద్భావమును జీవభావాన్ని ఎలా పొందుచున్నాడో ఒకసారి తెలియజెప్పమని ప్రార్థిస్తున్నానని అడిగాడు. అప్పుడు శివుడు శ్రీ శివ భగవాన్ అట్లా శివ భగవాన్ అంటే ఏంటో శివుడు చెప్తున్నాడు, పారావార వర్జితమోగు చిదాకాశం ఒక్కటే వెలియుచున్నది. దానికి పుట్టుక గాని పరిణామము గాని అసంభవము. కల్పాదిలో ఉన్నది అదే, ఈ కల్పన వర్తమానంలో ఉన్నది అదే, కల్పాంతరం నందు మిగిలేది కూడా అది మాత్రమే. సూర్యకాంతి నలువైపులా ప్రసరిస్తూ ఉండగా తీవ్రమైన కాంతి సగం వెలుగు క్రీనీడ నీడ ఏర్పడుతూ ఉంటాయి కదా, అలాగే అపరిచ్ఛిన్నమగు చిదాకాశం మాయాను మార్గమున స్పందించుచుండగా త్రిగుణ సమన్వితమగు ఈ జగత్తు రూపమున ప్రకాశిస్తోంది. స్వప్నంలోని నగరంలాగా భాషించే ఈ జగత్తు చిద్రూపం నుండే భ్రాంతి చేత అనుభవం జరుగుతోంది మనకి. విచారించి చూస్తే ఈ జగత్తుకు మూలమే లేదు. నిర్మలము ఆత్మ ఒక్కటే సర్వదా ఉన్నది. అంటే ఆ బ్రహ్మం తప్ప అన్యము లేదు అని మళ్ళీ చెప్పారు ఆయన. అలా అంటే ఇక్కడ వశిష్ఠుల వారు అడిగారు, మరి చైతన్యము జీవరూపము ధరించి మరలా మరొకప్పుడు స్వస్వరూపాన్ని పొందుతోందని అనవచ్చున అంటే అలా వీలు లేదు అన్నారు. ఎందుకంటే స్వభావ సిద్ధగానే అద్వయము అపరిణామీయము ఆత్మ వస్తువు అస్వభావము జీవత్వం ఎలా పొందుతుంది? కాబట్టి ఇదంతా భ్రాంతి అని చెప్పారు కదా. అయితే ఇక్కడ వశిష్ఠుల వారు ఇంత చెప్పారు, ఆయనకే వచ్చింది అది ఇదని అంటే అవన్నీ కూడా బోధ కొరకు మాత్రమే. ఆ బోధలో ఉన్నప్పుడు వాళ్ళు అడగాల్సిందే. అర్జునుడు ఎలాగా అడిగాడో వశిష్ఠుల వారు కూడా అలా అడుగుతారు. అలా అడిగితేనే మనలో ఎప్పుడన్నా ఒకవేళ సంశయం ఎక్కడన్నా వచ్చినా సరే అది పోతుంది అనమాట. అందుకని అడిగారు తప్ప ఆయనకి తెలియదని కాదు. కాబట్టి స్వభావ సిద్ధంగానే అద్వయము, అద్వయము అంటే ఏకము, అది తప్ప అన్యము లేదు. అప్పుడు ఇంకొకటి వచ్చింది లేకపోతే ఇంకొకటి పొందింది అని ఎలా చెప్పబడుతుంది అది? ఎందుకంటే మనకు కనపడేది మనం చూసేది ఇది అంతా దేహంతో అనుభవించేది అంతా కూడా భ్రాంతి అని ఇప్పటికి ఎన్నిసార్లు మనకి తెలియబడింది. కాబట్టి ఆ జీవత్వం పొందుతోంది ఇదే అని అనడానికి లేదు, భ్రాంతి మాత్రమే అన్నారు. ఇక జగత్ ఎక్కడిది? చూచువాడు స్వయంగా కల్పించు మాయావరణ వల్లే ఇయ్యది జగత్తుగా తోస్తోందని తెలుస్తుంది కదా. ఇంతకన్నా వేరే విశేషం అసలు ఇక్కడ ఏమీ లేదు. ఇదంతా మాయే. ఎలాగైతే మనకి దూరంగా చూసినప్పుడు
అక్కడ ఎండమావి అవన్నీ అంటాం కదా, నీళ్లు ఉన్నాయని అంటాం కదా, ఆ నీళ్లు ఎలా ఉంటాయి దగ్గరికి వెళ్తే అక్కడ ఏం లేవు కదా. అలాగే ఇదంతా కూడా అదే. నీవు పరికించి చూస్తే, పరిశీలనగా అసలు ఇదేమిటి అని చూస్తే నీకు లోపల ఉన్న చైతన్యమే కనపడుతుంది, ఆత్మే కనపడుతుంది. బాహ్యమైనదంతా కూడా మిథ్యగా నీకు గోచరిస్తుంది అని చెప్పారు ఆయన. కాబట్టి స్థూల దృష్టిని వదిలేసి సూక్ష్మ దృష్టిని అంటే మనం అది గనక ప్రయత్నపూర్వకంగా ఆచరణలో పెడితే సూక్ష్మ దృష్టిని, అప్పుడు ఈ భ్రాంతులు ఉండవు, ఈ గోలలు ఉండవు, ఈ వెధవ తలకాయ నొప్పులు, ఆ టెన్షన్లు, రాగాలు, ద్వేషాలు ఇలాంటివన్నీ ఏమీ లేకుండా ఘన ఆనంద రూపంగా ఉండగలుగుతాం. అంటే ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఎందుకంటే లేని దాని గురించి తాపత్రయం ఎందుకు, లేని దాని గురించి దిక్కుపట్టం ఎందుకంటే అవసరం ఉందా? లేనిది లేనిది అంతే. లేనిది ఉన్నదని భ్రాంతి చెంది మనం దుఃఖపడుతున్నాం. ఎందుకు? అది అవసరం లేని విషయం కాబట్టి లేనిది లేనిగానే భావించేస్తే హాయిగా ఆనందం ఉంటుంది. కాబట్టి జగత్ అనబడేది వాస్తవానికి అపరిణామీయకు చిదాకాశమే. ఇందు అన్యభావానికి తావే లేదు కనుక ఈ పర్వతాలు, జీవులు, పంచభూతాలు మొదలైన భేద వికారం అంతా చిన్మాత్రమేనని నీవు గ్రహించు. సర్గ ప్రారంభం నుండి అంటే ఇవన్నీ కూడా స్వర్గ, మత్స్య, పాతాళ లోకాదులలో చైతన్యముగాక మరి ఇంకేదైనా ఉందా? ఒకసారి ఆలోచించే. మొత్తం ఇప్పుడు మనకు కనపడే ఇది అన్నాడు ఆయన. ఎందుకంటే అక్కడ కైలాసానికి వెళ్ళిన ఆయనకి భూమండలానికి కనపడదా? కనపడుతుంది కదా. ఒకసారి అవలోకించయ్యా, ఏమన్నా చైతన్యం కాక అన్యందైనా నీకు గోచరిస్తోందా అని అడిగారు శివుడు. ద్వైత జగత్తు స్వప్నం వలె మాయ లేక స్వకీయ కల్పన వ్యాసంగం వలననే అనుభవించబడుతోంది. తత్వదృష్టితో పరికించి చూస్తే చిదాకాశమే జగత్తు, చిత్తము, ఆత్మ, నీవు, నేను అను రూపములుగా అనుభవం అవుతోంది. ఏదైతే ద్వితీయంగా జగత్తు రూపంలో కనిపిస్తోందో అదంతా చిదాకాశం కాక మరింకేదైనా ఉందా? ఆ చిదాకాశము స్వప్నమున ఎలా గోచరిస్తోందో అంటే స్వప్నంలో మళ్ళీ స్వప్నంలాగా ఏది నిజం కాదు అసలు. అంటే మనం ఒక స్వప్నము, ఈ దేహం అనేది, దీంట్లో ఇంకో స్వప్నం ఈ జగత్తు. అది స్వప్నంలో అంటే మళ్ళీ ఏదేదో అనుకోకండి. ఎవరికైనా ఒక్కళ్ళు వస్తుంది కానీ కళ్ళు ఇంకో కళ్ళు రాదు కదా. అంటే అసలు మనమే స్వప్నం, అంటే మనమే భ్రాంతి లేనిది. మళ్ళీ ఇందులో మనం ఇంకో జగత్తు ఉంది, వాడున్నాడు, వీడున్నాడు, ఇవి నావి, అవి పరాయి వాడివి, ఈ గోళలన్నీ ఇంకొకటి. కాబట్టి ఈ జాగ్రత్త కూడా అది. చిదాకాశమును తీసివేస్తే కలకనేవాడు లేని కలలా, చూసేవాడు లేని జగత్తుగా ఇంకేందుగా. చైతన్యవాడు పోయాక వీడి ఇంకే ఏమన్నా అనగలడా? అసలు నేను అనేదా వాడు అసలు ఇన్నో అనే లోపల చైతన్యం వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకేమిటి? ఏమీ లేదు అక్కడ. అందుకని అహంకారం ఎందుకండి? ఆ నేను పలకాలంటే లోపల వాడు ఉండాలి. బ్యాటరీ పెడితే కదండి టేప్ రికార్డర్ బొమ్మ పలుకుతుంది. కరెంట్ ఉంటే కదా అసలు. పోనీ స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది ఇంకోటి అనుకుంటే. అదే లేకపోతే, మూలం లేకపోతే ఎన్నుంటే మటుకు ఏమిటి ఉపయోగం? ఏమన్నా ఉందా ఉపయోగం? ఏమీ ఉపయోగం లేదు. అలాగే మూలం మనలో ఉన్న ఈ చైతన్యం అనేది గనక ఆయన గనక ఒళ్ళు మండో, చిరాకొచ్చో, విసుగొచ్చో పోయాడు అనుకోండి మనలోంచి, చేయవదా అని ఇంక చేసేదేముంది అక్కడ? బదనే. అనగా చిదాకాశమే లేకుంటే ఏది ఉండదు, ఏర్పడదు. చూచేవాడు లేకుండా చూడబడేది ఎక్కడైనా ఉంటుందా? ప్రతి జీవుడు చిదాకాశ స్వరూపుడే. కాబట్టి లోపల ఉన్న ఆత్మను గుర్తిస్తే ఆనందం అండి. ఆత్మను గుర్తించకపోతే ఈ 17 అడుగులు నానా గోరలు కదా. ఎందుకు వచ్చిన గోరలు? ఈ జగత్తని పిలవడేదంతా నిశ్శేషంగా చిదాకాశమే. అదే చిన్మాత్రమగు బ్రహ్మము. అదే నీ యొక్క, నా యొక్క, పురుగు నుంచి బ్రహ్మదేవుని వరకు గల సర్వజీవుల యొక్క వాస్తవ స్వరూపము. చాలా గట్టిగా చెప్తామని బ్రహ్మదేవుడు అన్నారు. పాప ఆయన గుర్తులేదు, ఆయన చాలా తేలిక పట్టుబడి పైన ఎక్కడో ఉంటాడు కదా, గాలికి తేలిపోతుంది. అంటే ఒక పురుగుని తీసుకున్నా అలా అని మన రాతలు రాసేవాడు, ఆ బ్రహ్మమును తీసుకున్నా సరే అంతా ఆయనే. ఈ యొక్క బ్రహ్మదేవుళ్ళు అయ్యి లేకపోతే మనకు కూడా రాతలు ఉండవండి. ఎంత హాయో అసలు. అప్పుడు మనం ఉండవు, ఈ పుట్టుగా లేదు, గొడవ లేదు. కాబట్టి ఆ విధంగా అంతా కూడా ఆత్మ యొక్క స్వరూపమే. ఎంత బాగుందో. హే అంబా సమేతుడు బాబు సాంబశివ. సరే, ఈ జగత్తులు ఎక్కడి నుంచి వచ్చాయి మరి అని అడిగాట. ఇవన్నీ అందరు రాములు వారు అడిగారు, అవన్నీ అడిగారు. ఏం చేస్తాం చెప్పాం కదా, చాదస్తం. ఆ చాదస్తం ఉంటే తప్ప మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎప్పటి నుంచో చెప్పుకున్నాం, కానీ శివుడు వచ్చి చెప్తా గానీ మనం పూజించే దేవతలు శివానంద లహరిలో చదవలేదు. నస్వర దేవతలను ఆచరించిన ఎప్పుడు జాగేశ్వరం వెళ్ళినప్పుడు చెప్పుకున్నాం. అయినా సరే మళ్ళీ నస్వర దేవతలను పట్టుకున్నాం కదా, ఇక లాభం లేదనుకున్నా. అక్కడ శివుడే ఉన్నాడు పాపం. ఆ శివుడు చెప్తే అర్థం కాలే.
అందుకని మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చాడు, ఇక వీళ్ళకి లాభం లేదు, అసలు అమ్మని తీసుకుని వద్దామని అమ్మని తీసుకుని వచ్చి చెప్పాడు. ఇప్పుడు అర్థమైంది అందరికి కదా. అందుకని చెప్పాలి అలా చాదస్తంగా. ఒకసారి చెప్పేసి వదిలేస్తే అర్థం కాదు కదా. పుట్టుపోయి ఉదాహరణలు చెప్పుకుని అన్నా కదా, పుట్టుపోయిలా బాగా ఉండాలి. ఎక్కడా కూడా ఇంకోటి దూరం నుండి ఉంటేనే ఆ పొయ్యి కాస్త ఇదవుతుంది. అవన్నీ మనకి ఎంత బాగా ఉపయోగపడుతున్నాయి చూడండి, అది గుర్తుండటం వల్ల. ఆ పొట్టుపోయి చాలా విచిత్రంగా చూసేదాన్ని చిన్నప్పుడు, మా బామ్మ ఆవిడ చేస్తూ ఉంటే. అలాగా అవన్నీ మనకి ఇప్పుడు ఉదాహరణలుగా పనికొచ్చాయి. ఎలా అయితే ఏంటి, అప్పుడు శివుడు చెప్తున్నాడు, ఆ పరమాకాశము లేక చిదాకాశము నుండే సంకల్ప బలం చేత ఈ జగత్తులు లేచి బ్రహ్మమును ద్వైత రూపంలో గోచరింపజేస్తున్నాయి. ఈ బ్రహ్మముని రెండుగా చూపిస్తున్నాయి మనకి. రెండుగా చూస్తే అది మళ్ళా కన్నువాడికి అలా అంటారు చూసారా, అది ఏం చేస్తాం అజ్ఞానం. కాబట్టి నీకు ఏదైతే జగత్ రూపంగా గోచరించడం జరుగుతోందో అదంతా స్వస్వరూప చిదాకాశమ భావన మాత్రంగా ఏర్పడుతున్న స్వప్నం అని తెలుసుకో. ఒకని స్వప్నంలో కనిపించే కుండ, వస్త్రము, వ్యక్తులు అవన్నీ కూడా ఆ స్వప్న ద్రష్ట యొక్క స్వరూపం కాక మరింకేమిటి? జాగ్రత్త కూడా జాగ్రత్త ద్రష్ట యొక్క స్వరూపం తప్పితే మరింకేమీ కాదయ్యా. ఒకడు తన స్వప్నంలో హావాభావాలు కల్పించుకొని ప్రేమ, కోపతాపాలు ఆస్వాదిస్తున్నట్లుగానే జాగ్రత్తలో కూడా స్వీయ కల్పనా పూర్వకంగా ప్రేమ, కోపము, తాపము ఇత్యాది విశేషాలని వాడి మనసులను బట్టే కదండి అవతల వాడి గురించి ఆలోచిస్తాడు. ఇష్టమైతే ఇష్టం, లేకపోతే మొహంలో తెలిసిపోతుంది. తెలిసిపోదా వెంటనే మొహంలో తేడా రాదు, అన్నీ వచ్చేస్తాయి. కొంతమంది మొహంలో కనపడవు, తర్వాత కనపడతాయి. కొంతమంది ఎక్స్ప్రెషన్ లెస్ ఉంటాయి కదా కొన్ని, అది తెలీదు. ఏం చేస్తున్నారో తెలియదు, అర్థమైందో తెలియదు, అర్థం కాలేదో తెలీదు, కోపం వచ్చిందో తెలీదు, రాదో తెలీదు. ఒకసారి మాట్లాడి విసిగించామనుకోండి, అప్పుడు అరుస్తారు కదా, అప్పుడు అర్థమైపోతుంది. ఇవన్నీ కూడా ఎవడి భావాన్ని బట్టి వాళ్ళకే ఉంటాయి, అంతేనా కదా. ఉప్పు ఎక్కువ వేస్తే ఏమనుకుంటాం, అంతే కదా. ఇప్పుడు వంటలో ఉప్పు ఎక్కువ వేస్తే ఏదో కోపం వచ్చింది ఆవిడకి అనుకుంటారు, అంతే కదా. జరిగేది అదేనా కదా. కారం ఎక్కువ వేస్తే ఒకటి అనుకుంటారు. ఏదో అట్లా ఒక్కొక్క భావన ఉంటుందా లేదా, అది చేసేవాడికి ఉంటుంది, చేయించుకున్న వాడికి ఉంటుంది. ఏం చేస్తారు, తప్పదు, ఎవరికైనా తప్పదు. ఇవన్నీ కూడా స్వీయ కల్పనా పూర్వకంగా ఎవడికి ఇది వాడి మనసుకి ఓకే అంటే ఓకే, వాడి మనసుకి నచ్చకపోతే అది. సమర్థింపులు అంటే ఏంటండి, మీరందరూ చేసే సమర్థింపులు ఉన్నాయి కదా, సమర్థింపులు ఎప్పుడు చెప్తాము. సమర్థింపు అంటే అందరికి బాగా అర్థమైపోతుంది కనుక మహర్షి మరొక్కసారి చెప్పుచున్నాను, ఇక్కడ కనిపించే సృష్టి విశేషాలు త్రికాలానుగతమగు భావ పదార్థములు అంటే భావ అభావ పదార్థములు, దేశకాలాలు, చిత్తం మొదలైనవన్నీ చైతన్యం మాత్రమే. వేద ఉపనిషత్తులచే పరమార్థ సత్యంగా నిర్దేశించబడి నిరూపించబడిన ఆత్మ చైతన్యమే. నీవు రూపియు, నేను రూపియు, జగత్ రూపియు. అంటే విడివిడిగా చెప్తున్నాను, నేను నువ్వు అది అన్నారు కదా, కొంచెం కాస్త శివుడు కదా, ఇంకొంచెం చామస్తం ఎక్కువ ఉంది, అలా చెప్పాడు. అంటే నేనుగా ఉన్న ఈ రూపము, నీవుగా ఉన్న రూపం, జగత్తుగా ఉన్న రూపం అన్ని కూడా ఆ పరబ్రహ్మం అని గ్రహించు. చిదానందమగు శివతత్వమే. ఇక్కడ శివతత్వం అంటే ఆయన తత్వం కాదు, శివం అంటే శుభతత్వము, ఆత్మతత్వము. అంతటా అన్ని వేళలా వెలిచిన్నది అట్టి సర్వాత్మకుడగు చిదాత్మయే పరమ పూజ్యమగు దేవత. అంతేగాని ఒక నామమో రూపమో పరమ పూజ్యం ఎలా అవుతుందయ్యా? అందుకని మనం అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. నామ దగ్గర ఆగిపోకూడదు, గురువు దగ్గర ఆగిపోకూడదు, ఆ గురువునే పట్టుకోకూడదు, అక్కడి నుంచి వెళ్ళాలి. మార్గం చూపించారు కదా, అవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. కాకపోతే గురువుని అన్నాం కాబట్టి హాయ్ అనకూడదు, తర్వాత హాయ్ ఎలా ఉన్నారండి అనకూడదు. ఇంక అప్పుడు కూడా గురువు గురువే. కాకపోతే ఏంటంటే అబ్బా గురువు నదులు నేను బ్రహ్మం దగ్గరికి వెళ్ళను అనకూడదు. ఎందుకంటే గురువు నీకు చూపించింది బ్రహ్మం కాబట్టి బ్రహ్మంని పట్టుకున్న తర్వాత గురువును గురువే అనాలి. కానీ అక్కడికి వెళ్ళాక ఇద్దరు సమానం కాబట్టి హాయ్ అనకూడదు. అంటే మళ్ళీ డమ్ములు కింద పడిపోతారు, ఎందుకంటే అహంకారం వచ్చింది కదా. గురువు ఎక్కడున్నా గురువే. ఆ పరమ పూజ్యమగు చిదాకాశమే నా యొక్క తదితరుల యొక్క దృష్టికి కనపడే జగత్తులలోని సర్వ శరీరముల మూల రూపము. అతడిని విడిచి వీటికి వేటికి స్వరూపమే ఉండదు. వత్స స్వప్నము సంకల్పముల రూపమే కదా. కలలో కనిపించే నగరానికి వేరే రూపం ఉంటుందా? సృష్టి ఆది నుండి ఇప్పటిదాకా ఇక ముందు ఏర్పడే రూపములన్నిటికీ వచ్చిపోయే సర్వ వస్తుజాలములకు చిదాకాశము కాక వేరే రూపమేమీ లేదు. ఏ నామరూపాలు నీకు కనిపిస్తున్నాయో అవన్నీ కల్పిత మాత్రములు, ఆపాదిత మాత్రములు అని చెప్పారు. ఇంకా టైం ఇంకా ఉందిగా,
ఒక్కోసారి టైం కూడా కనిపిస్తుంది 11 అయితే ఒక్కోసారి అయిపోయింది. చపాతీలు ఎవరేసారు ఇప్పుడు? నువ్వేసా చపాతీ? ఇంకా తెలియదుగా. కాబట్టి ఏవం సర్వమిదం విశ్వం పరమాత్మైవ కేవలం తమ్మైవ పరమాకాశమేష దేవః పరః స్మృతః తద్ ఏతద్ పూజనం శ్రేయం తస్మాత్ సర్వం అవాప్యతే అన్నాడు. బిడ్డ వింటున్నావా? ఈ విధంగా విశ్వమంతా కేవలం పరమాత్మ స్వరూపమై వెలియుచున్నది. పరమాకాశముగా ఆ పరబ్రహ్మమే దైవము అని జనులచే సంబోధించబడుతున్నది. ఆ దేవత పూజ ఒక్కటే సర్వమంగళకరము. ఆ దేవతయే అన్నిటికీ ఆధారభూతమై వెలుగొందుతోంది. అందుచేత అట్టి పూజ వలన లభించనిదంటూ ఏది ఉండదు. ఆ దేవతా పూజకు బాహ్య సాధనములేవి అక్కరలేదు. ఎంత హాయ్ అండి! ఎన్ని సరంజామాలైతే ఈకిన పెట్టి, చెంబు పెట్టి, తపాల పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి, నీళ్లు తెచ్చుకొని, పువ్వు తెచ్చుకుని, నైవేద్యం అసలు ఎన్ని దేవాలండి, ఎన్ని ఉంటే నీరసం వస్తుంది కదా. అవన్నీ సమకూర్చుకునేసరికి వీడికి నీరసం వస్తుంది. ఇక పూజ ఏమైపోతుంది? ఏదో చేసేసాం టాపా 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 అలవాటు అయిపోయింది కదా. ఒకదాని తర్వాత ఒకటి. అందుకని అక్కరలేదు, బాహ్య సాధనాలేవి అక్కరలేదు. అందువల్ల కలిగే తెంపులేని సుఖంతో పోల్చదగ్గది మరేదీ లేదు. ఇంత చేస్తే బయట వస్తువులు ఏమి ఇవ్వక్కర్లేదు, అయినా సరే బ్రహ్మాండమైన ఆనందాన్ని పొందొచ్చు. దానితో అసలు పోల్చదగ్గ వస్తువు బాహ్యంలో లేనే లేదు సుమా అని చెప్పేశారు ఆయన. నాయన, నీవు ప్రబుద్ధుడవైనావు, తత్వజ్ఞానం సముపార్జించావు, సప్త ఋషులలో ఒకడవు అవు నీవు ఎంతటి జ్ఞాన సంపన్నుడవో నాకు తెలుసు. అందుచేత నీకు నీ ద్వారా అనేక మంది ముముక్షులకు అతి రహస్యమైన ఆత్మదేవతార్చనను స్పష్టీకరిస్తున్నాను, విను అన్నాడు. మళ్ళీ చెప్తున్నాడు ఆయన, వినండి. అందరు ఎంత అదృష్టవంతులండి, వినని వాళ్ళకే కాస్త పాపం. ఏం చేస్తాం, ఎవరు అదృష్టం వాళ్ళది. సరే, మొత్తానికి అయితే రికార్డింగ్స్ ఉన్నాయి కాబట్టి అనుకుంటే తప్పదు అది. సరే, వినే వాళ్ళందరూ అదృష్టవంతులు. ఇవాళ ఎవరో చాలా తక్కువగానే కనపడుతుంది నెంబర్. ఈ కృత్రిమ పుష్ప పూజ అనేది సత్యబుద్ధి పూర్తిగా వికసించని బాలుర వంటి అమాయక చిత్తము గల వారికి, అంతరంగంలో దృశ్య విషయాలపై అభినివేశం కొనసాగుచున్న వారికి, తత్వమేమిటో పూర్తిగా తెలియని వారి కొరకు ఆత్మజ్ఞులచే శాస్త్రములచే విధించబడుతోంది. నిన్న చెప్పారు కదా పిల్లల కోసం అన్నట్టుగా. అజ్ఞానం ఏదో కావాలి, ఇంకా ఏవో పొందాలి, అవి కొనాలి, ఇవి కొనాలి, ఇంకా కావాలి. అసలు ఈ పూజ మొదలెట్టాడు అంటే లిస్ట్, ఫస్ట్ పూజ కన్నా ముందే లిస్ట్ ఉంటుంది కదా. కాబట్టి అలాంటి వాళ్ళ కోసము శాస్త్రంలో అంటే ఎట్లా వాడు ఆ విధ కోరికల కోసంకైనా భగవంతుడి దగ్గర ఉంటాడు కదా అని ఒక చిన్న ఆశ. పాపం ఏం చేస్తారు, శాస్త్రాలు అయినా ఏమైనా భగవంతుడికి ఏమిటండి పాపం. తల్లిదండ్రులకు ఆప్షన్లు ఉంటాయి కొన్నిట్లో, నచ్చినట్టుగా త్యాగం చేయాల్సిందే, ఇష్టం లేకపోయినా సరే. ఎన్ని రకాలు కదా, తప్పదు మరి. తత్వజ్ఞానంచే సమధమాది గుణాలు ఇంకా అంటే పొందవలసిన ఉన్న వారిని సన్మార్గపరులుగా చేయడానికి దీపధూప పుష్పాలు సమర్పించడం, మూర్తిని కల్పన చేయడం, భౌతిక వస్తువులతో దేవతార్చన మొదలైనవి ప్రారంభ దశలో శాస్త్రాలు అందించాయి. కాబట్టి అవన్నీ చేశారు. పర్వాలా, బ్రహ్మం తెలిసారు కదా. ఇక తెలిసిన తర్వాత అంటే అవన్నీ మానేసి బద్ధకంగా కూర్చోమని చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. చేసినవన్నీ బ్రహ్మము కోసమే అని సంకల్పం చెయ్యండి. ఇది ఇలాగే ఉండాలి అంటే 3 ఒత్తులు ఉండాలి, ఈ నూనె ఉండాలి, ఒక దీపం పెట్టకూడదు, 2 దీపాలే పెట్టాలి. ఏమండి, అంత విరాట్ స్వరూపానికి మన ఇంట్లో మనం ఇంత పెట్టేసేసి 2 దీపాలు పెట్టగానే ఆయనకు వెలుతురు వచ్చేస్తుంది కాదు కదా. మన ఇంటి పద్ధతి ప్రకారం మనకి ఏది తృప్తా పెట్టుకోండి, 10 దీపాలు పెట్టండి, ఎవడొద్దన్నాడు. ఆనందంగా ఉందనుకోండి, రోజు పెట్టుకోండి, ఎవరొద్దల్లా, శుభ్రంగా పెట్టుకోవచ్చు. అంతేగాని వాడెవడో చెప్పాడు, వీడెవడో చెప్పాడు అని చెప్పి నానా రకాల నూనెలు, నానా రకాల ఒత్తులు, నానా రకాల గోలలు పెట్టేటప్పుడు కూడా సందేహం. 3 పెట్టాలా, 2 పెట్టాలా, 1 పెట్టాలా, నెయ్యి వేయాలా, నూనె వేయాలా, 2 కలపచ్చా, కలపకూడదా, ఎన్ని రకాలు. కానీ మనం తినేటప్పుడు మటుకు ఏ సందేహాలు ఉండవు. సందేహాలు ఉన్నాయా తినేటప్పుడు చెప్పండి? ఎక్కడ సందేహాలు ఉండవు. శుభ్రంగా మనకు కావలసినట్టుగా మనం తింటాం. అక్కడికి వచ్చేసరికి సరే పోనీ నీ పెద్దవాళ్ళు చెప్పింది విని పెట్టచ్చుగా, మళ్ళీ అలా పెట్టచ్చు అంటారా, మాకు అసలు అలవాటు లేదనుకుంటానండి, ఏమన్నా అవుతుందేమో. శుభ్రంగా తిన్నప్పుడు ఏమవుదే. దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఓ నైవేద్యం పెట్టమన్నా, ఒక పూజ చేయమన్నా, ఇంకోటి ఏదన్నా అంటే ఏమోనండి ఏమన్నా అవుతుందేమో అంటారు.
అసలు అరే పరబ్రహ్మ మూలంగా నువ్వు ఉన్నావురా, ఆయనకు చేస్తే నీకు ఎందుకు అవుతుంది, ఇంకా మంచి జరుగుతుంది కదా. ఆ పాయింట్ గ్రహించాలి ముందు. గ్రహిస్తే భగవంతుడి దగ్గర ఎప్పుడు బద్దకించమండి. అంటే మొన్న ఒకళ్ళు వచ్చారు, వినే మీరు అన్యత భావించకండి, సందర్భం కాబట్టి చెప్తున్నాను నేను. అంటే వాళ్ళు ఎవరు సంవత్సరం వరకు దీపాలు పెట్టారు. అది ఎట్నుంచి వచ్చిందో, ఎవరు విన్నారో, ఏది చేశారు. కానీ మరి సంవత్సరం పాటు ఏమి చేసుకోకుండా తినకుండా ఉంటున్నారా? స్పెషల్సే చేసుకోవట్లేదా? బయటికి వెళ్ళట్లేదా? సినిమాలు షికార్లు అన్ని మానేశారా? ఒక దేహం పోతే నువ్వు దేహంతో గౌరవించడం నేర్చుకోవాలి. కానీ పాప ఆయన ఏం చేశాడండి, ఆయనకి దీపం లేదు, నైవేద్యం లేదు, ఏది లేదు. ఏదైనా పెద్దవాళ్ళు అన్నారు, పోనీ ఆ పెద్దవాళ్ళకి తెలుసా? ఆ పెద్దవాళ్ళు చెప్పారు, నాకేం తెలుసని మా పైన వాళ్ళు చెప్పారు. ఎవరి వల్ల అయితే మనం ఈ రోజు ఇంత శుభ్రంగా ఉన్నామో లేకపోతే మాట్లాడుతున్నాం, ఆయనకు దీపం పెట్టడానికి రెస్ట్రిక్షన్ అవి ఏమీ లేవు. 10 రోజులు అది మైల్ అంటాం కాబట్టి భగవంతుడిని శుభ్రం చెయ్యాలి. ఎందుకంటే ఆ నెగిటివ్ అది అక్కడ ఉంటుంది కాబట్టి మన ఇంట్లో ఉన్న దేవుళ్ళని శుభ్రం చేసుకొని, ఆ బ్రాహ్మడు 12వ రోజు ఏదో చెప్తాడో అప్పుడు వాటిని శుభ్రం చేసి వాటికి బొట్లు పెట్టి మనం కూడా బొట్టు పెట్టుకుని దీపం పెట్టాలి ఇంట్లో. సరే ఏదో పెద్దవాళ్ళు చెప్పారు, అది వేరే, అది వదిలేసేద్దాం. బొట్టిగా జస్ట్ సందర్భం వచ్చిందిగా. అంటే మీరే కాదండి, నన్ను చాలా మంది అలా అడిగారు. చాలా మంది అది మానేస్తారు, ఏది మానరు, కేవలం ఇంట్లో ఒక దీపం పెట్టడం మానేస్తారు. ఏ శాస్త్రంలో చెప్పబడలేదు 12 రోజులతో శుద్ధి ఎన్ని రోజులు అన్ని రోజులు చెప్పారు తప్ప ఇంకేది చెప్పలేదు. కానీ సంవత్సరం పాటు పాపం ఆయన అలా జిడ్డు కొట్టుకోవాల్సిందే. పాపం ఆయన వైపు చూడకూడదు. అందుకని సరే, రమణ కుటుంబంలో వాళ్ళు మటుకు ధైర్యంగా గురువుగా భావించారు కాబట్టి పెట్టుకోండి, ఆనందాన్ని పొందండి. అనవసరంగా దేవుడి దగ్గర కాంప్రమైజులు అంటే ఇలాంటివి చెయ్యొద్దు. మీకు పోయిన వాళ్ళ మీద ఏదన్నా గౌరవము ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, కొత్త బట్టలు వేసుకోకండి, స్పెషల్స్ తినకండి, స్వీట్లు తినకండి. మనకి స్పెషల్స్ అవన్నీ అంతే కదా, కాబట్టి అవి మానేయండి. అవి తీసుకుని తిని దేవుడు పాపం మన్ని పుట్టించిన పాపానికి ఆయనకి దీపం లేదు. అందుకని అలాంటి పనులు చేయకండి. ఎవరన్నా అడిగితే నా పేరు చెప్పండి, ఏం పర్వాలేదు, నేనేం భయపడినా ఎవరికి. కాబట్టి బాహ్య సాధనలు ఏవి అక్కర్లేదు. అందువల్ల కలిగే తెంపు లేని సుఖంతో పోల్చదగ్గది మరేది లేదు నాయన. సరే, ఇది అయిపోయింది కదా నాయన, అయిపోయింది. తత్వజ్ఞానం చే సమతమాది గుణాలు ఇంకా అలవడవలసిన వారు అంటే పొందవలసిన వారు సన్మార్గపరులుగా చెయ్యడానికి దీప ధూప నైవేద్యాలు అన్నారు. చూసారు, శివుడే చెప్తున్నాడు కదా. సమర్పించడం, మూర్తిని కల్పన చేయటం, భౌతిక వస్తువులతో దేవతార్చన మొదలైనవి ప్రారంభ దశలో చేసుకోవాలి. సాధక జనులు మధ్య మార్గంగా ధూప పుష్పాలతో మూర్తిని పూజిస్తారు. అది మంచిదే. అయితే అంతటితో సంతసించి ఊరుకోవడం సరికాదు. అబ్బో పొద్దున్న చేసేసానండి, అసలు పూజ ఒక 2 గంటలు పట్టిందండి, అన్ని చేసేసానండి, ఇక మళ్ళీ మర్నాడు వరకు దేవుడు తలుచుకునే కోసమే లేదు. ఎందుకంటే 2 గంటలు 2 గంటల్లో నిజంగా మనసా వాచా కర్మణ నువ్వు దేవుడి దగ్గర ఉన్నదని చెప్పి అంటే సమాధానం వస్తుందా చెప్పండి అసలు. కాబట్టి అంతటితో సంతసించి ఊరుకోవడం సరికాదు. అసలు విషయం ఏమిటో తెలుసుకోండి. నిజ కల్పిత వస్తువులతో భౌతిక పూజ చేసి ఆపై పరమోన్నతమగు సత్య వస్తువు గురించి విచారణ చేయకుండా కేవలం స్వప్న తుల్యము మిథ్యా మాత్రమగు స్వర్గలోకం మొదలైన లభిస్తే మాత్రం ఏమిటి? అప్పుడే చెప్పాడు కదండి, ఒక తాపు అంటారని 60 ఏళ్ళు ఇక్కడ కష్టపడి పుణ్యం సంపాదించి వెళ్తే గేట్ కీపర్ని చూసి రావాలి స్వర్గలోకంలో. ఏం లాభం చెప్పండి, గేట్ కీపర్ని చూసి ఏం లాభం? ఇక్కడ గేట్ కీపర్లు 3 మంది కనబడతారు. కొంచెం 5 స్టార్ హోటల్లో 10 స్టార్ హోటల్కి వెళ్తే వాడు అట్టాగే వేషం వేసుకుని ఉంటాడు, ఆ గేట్ దగ్గర ఉంటాడు కదా. మన కార్ డోర్ తీయడానికి ఆ డోర్ తీసేవాళ్ళు, వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఏముండదండి, వాళ్ళు వీళ్ళు అంతే. మీరు ఇక్కడ భావించేసుకోవచ్చు. దానికోసం ఎందుకండి 40,000 30,000 పెట్టుకుని 5 స్టార్ హోటల్కి వెళ్తే సరిపోలేదు? దానికోసం కష్టపడి పుణ్యం చేసి వాడితో తన్నించుకోవడం ఎందుకు? పోనీ ఇంకొంచెం పుణ్యం చేసి లోపలికి వెళ్తే రంభ హాయ్ అంటుంది, వెళ్ళిపోతుంది. రంభ డాన్స్ చూసాలన్నా మన ఆయుష్ ఎంత, మనకి లభించే పుణ్యం ఎంత? దాని వల్ల సినిమాల్లో చూసుకోండి రంభ డాన్సులు ఉంటాయి కదా,
యమలోకము ఏవేమన్నా పిచ్చ పిచ్చ సినిమాలన్నీ. కాబట్టి మిథ్యా మాత్రం ఒక స్వర్గలోకం మొదలైన లభిస్తే మాత్రం సాక్షాత్ శివుడు చెప్తున్నాడండి. ఇంకెందుకు చెప్పండి? ఏమి ఆ ఫలాలతో తృప్తి చెందితే ఎలాగా? కల్పిత పూజ చే కల్పిత ఫలములు పొందినంత మాత్రం చేత అసంతృప్తి రహితమైన స్థానం ప్రాప్తించుటలేదు. అందుకే పూజితమైనది ఏదై ఉన్నదో దాని గురించి సుస్పష్టమైన అవగాహన అత్యంత ఆవశ్యకం అన్నారు. కాబట్టి నీకు ఏమిటో నువ్వు తెలుసుకోరా హాయిగా. ఎందుకు ఏదో చేసేసా అయిపోయింది, పెద్దవాళ్ళు చేశారు నేను చేసా, పెద్దవాళ్ళు తిన్నావని నువ్వు తింటున్నావా? పెద్దవాళ్ళు తినని నువ్వు తింటలేదు, పెద్దవాళ్ళు వెళ్ళని ప్లేస్కి నువ్వు వెళ్ళట్లేదు, వాళ్ళు చేసినవే నువ్వు చేస్తున్నావా? అలా ఎలా కుదురుతుంది? కాలం మారింది కదండి. ఇది కూడా అంతే. ఇప్పుడు తెలిసింది కదండి బ్రహ్మం గురించి. వాళ్ళకి బ్రహ్మం తెలియదు కాబట్టి వాళ్ళు అలా చేశారు. నీకు తెలిసింది కదా బ్రహ్మం గురించి, నీకేమైంది మరి? ఇంకా సమాధానం ఉందా మరి? అవునా కదా? ఏదన్నా అంటే చాలు సమర్థింపు. పెద్దవాళ్ళు, పక్క వాళ్ళు, వెనక వాళ్ళు, లేకపోతే అమ్మ నాన్న, ఇంకోళ్ళు వెనక ఎన్ని వస్తారండి వీళ్ళందరూ. పాపం అందరూ పాపాత్ములే కదండి. సమర్థింపు వచ్చే వాళ్ళందరూ పాపాత్ములే. అసలు పెద్ద పాపాత్ముడు సమర్థింపు చెప్పేవాడు. ఓ జ్ఞానశ్రేష్ఠ, నిన్ను పోలిన తత్వజ్ఞులు చేయదగిన పూజ ఏమిటో చెప్తా విను. ఏ దేవుని గురించి నేను చెప్పుచున్నానో అతడు మాకు కూడా ఆది. అంటే ఏ దేవతలు శివుడు చెప్తున్నాడు కదా, ఈ శివుడు దేవతలు ఉన్నారు కదా, విష్ణుమూర్తి అని ఇంకోళ్ళని ఏవో 33 కోట్ల ఏదో చెప్పారు కదా. మా అందరికన్నా కూడా ఆది అంటే పెద్దవాడనండి, సనాతనుడు అనండి, ఏదన్నా అనండి. అయితే అతను ఎక్కడో కనపడని చోట లేడు. అతను ఎక్కడో ఉన్నాడా? అలా ఏమీ లేడు. ఈ త్రిభువనములకు ఎవడు సర్వదా ఆధారభూతుడై ఉన్నాడో అతడే ఆ పరమాత్మ. అతడు సర్వ సంకల్పములకు ఆవల అప్రమేయుడై కొలతకు అందని వాడై సర్వజీవుల యందు సర్వమునందు ప్రకాశిస్తున్నాడు. అయినా కూడా సర్వ సంకల్పములకు ప్రారంభము ఆధార స్థానము అతడే. అతడు మంగళమయుడు, సర్వము శుభప్రదం చేస్తున్నాడు. సర్వము అయినా కూడా ఏది కాకుండా ఉంటున్నాడు. చూడండి, ఆయన ఇంత చేస్తూ కూడా ఉన్నాడు. మనం కూడా అలా ఉండొచ్చు కదా, హాయిగా గొడవ లేకుండా ఉంటుంది. అతడే ఆ పరమాత్మ. అతడు సర్వ సంకల్పములకు ఆవల అప్రమేయుడై సర్వజీవుల యందు సర్వమునందు ప్రకాశిస్తున్నాడు. అయినా కూడా సర్వ సంకల్పములకు ప్రారంభము ఆధారము స్థానము అతడే. అతడు మంగళమయుడు, సర్వము శుభప్రదం చేస్తున్నాడు. సర్వము అయినా కూడా ఏది కాకుండానే ఉంటున్నాడు. సర్వ కార్యములను ప్రకాశింపచేసేది అతడే. ఈ దిక్కులచే కాలముచే అతడు పరిచ్ఛిన్నుడు కాదు. ఆ నిర్మల చిన్మాత్ర సర్వరూప రూప రహిత మూర్తియే దైవము. ఇప్పుడు దైవానికి అర్థమైందా? అందుకే వశిష్ఠుల వారు అప్పుడే చెప్పేసారు, దేవత అంటే ఎవడు లేడరా, నువ్వు కల్పించుకున్నావు కావాలని చెప్పాను. నీ కోరిక తీర్చడానికి వాడు కావాలి కదా, అందుకని మనిషిని ఆరాధించలేడు వాడు, అందుకని చెప్పి ఒక దేవతను పెట్టుకున్నాడని చెప్పాడు. శాస్త్రంలో ఇచ్చాయంటే పట్టుకోరా ఒక ఆధారంగా, ఆ అజ్ఞానం నుంచి నేను తీసుకుపోతారు వాళ్ళు. మరి ఆ నిర్మల చిన్మాత్ర సర్వరూప రూపరహిత మూర్తయే దైవము. అతను శబ్దముచే శాస్త్రాదులచే చెప్పబడుతున్నాడని గ్రహించు. అంటే ఏది కాని వాడిని పాపం మనం చాలా కష్టపడి శబ్దములతోటి శాస్త్రములతో మనకి మనం పరిచయం చేసుకుంటున్నాం. ఆయనకి అక్కర్లా, ఆయనకి మనం తెలుసు, మనం ఆయనకి పరిచయం చేసుకోవాలి. స్వామి నువ్వున్నావు, నీకు తెలిసింది నాకు. కొంతమంది అంటారు నువ్వు ఎవరో నాకు తెలుసురా అంటే అది మనకు తెలియదని మనం పరిచయం చేసుకుంటాం కదా, ఆ విధంగా మనం పరిచయం చేసుకోవాలి. స్వామి ఇప్పటికి అర్థమైందయ్యా, నాలో సర్వం అంతా ఉన్నది నువ్వే కాబట్టి నాయన నాకు నువ్వే కావాలి, ఏదైతే నేను అయి ఉన్నానో అది ఇప్పుడు అయిపోవాలి స్వామి అని చెప్పి ఆయనకి ఆ పరిచయం కావాలి. మళ్ళీ మీరు అదేంటది చేస్తారు కదా, ఏంటి అభివాదం చేస్తారు, ప్రవరలు చెప్పక్కర్లా భగవంతుడికి. కాబట్టి ఈ నామరూపాదులన్నీ అందుకు ప్రతీక మాత్రమేనని మరవకూడదు. ఆ చైతన్యం సర్వ ఫలాలకు అతీతమై అన్నిటా ప్రకాశిస్తోంది. అన్నిటికీ సృష్టి స్థితి లయలకు కారణమై సర్వదా నిష్క్రియమై వెలుగొందుచున్నది. ఆయనకే పరమాత్మాన్ని బిరుదు ఉన్నది. ఆయన భావ అభావముల మధ్య వెలుగొందుచు బ్రహ్మము అని కూడా చెప్పబడుతోంది. ఓం తత్ సత్ మహాసత్ స్వభావముచే సర్వత్రా సముడై వెలియుచున్నాడు. మహాచిత్ అను పరమార్థంతో కూడిన శబ్దార్థములచే కూడా చెప్పబడుతున్నాడు. లతయందు రసము సర్వత్రా ఏర్పడి ఉన్నట్లు అతని తత్వము సత్తా సామాన్య రూపమున లేక మహాసత్త రూపమున
సర్వే సర్వత్రా అనుసృతమై జాజ్వల్యమానంగా వెలుగొందుతోంది. ఓ పాపరహితుడవు వశిష్ఠ మహర్షి, నీ యందు నీ ధర్మపత్ని అరుంధతి యందు, నా యందు ఈ పార్వతి యందు, ప్రమద గణములందు నీ శిష్యులందరూ కూడా అందరి యందు కూడా సమముగా వెలుగొందుతున్నది ఆ ఆత్మదేవత యొక్క మహాచిత్తు తత్వమే. చూడండి ఎంత బాగా చెప్పేశారు. సో అందరిలో ఉన్నది, నాలో కాదు, అమ్మలో కాదు, అందరిలో ఉన్నది ఆ మహాచిత్తు మాత్రమే, ఆ యొక్క చైతన్యం మాత్రమే. ఉత్తమ బుద్ధులకు తత్వవేత్తలు దేవుడు అని నిర్దేశించి శ్లాఘించుచున్నది ఆయననే. అంతేగాని హస్తపాదాలతో కూడిన ఒక ఆకారము దేవుడు ఎలా అవుతాడయ్యా? ఆ ఆకారంలో కూడా మహాచిత్తి యొక్క ప్రత్యక్షమే ఆరాధించబడుచున్నదని జ్ఞప్తి అందు ఉంచుకో. అది అర్థం చేసుకో, ఆచరణలో పెట్టు. ప్రతీకతో తన్మయులై ముఖ్య ఉద్దేశం ఏమరచుట ఉచితమా? అసలు పని ఏమిటో మర్చిపోతే, ఎందుకంటే ఒక జరటికి వెళ్ళామనుకోండి, అసలు పని మర్చిపోతే ఏమిటో ఉపయోగం? వెళ్ళొచ్చా, వెళ్ళొచ్చానంటే హనుమంతుడు అయితే ఏం చేసి వచ్చాడు? చేసింది ఎందుకు? అమ్మవారిని చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. అలా ఒకటికి 2 పనులు చేసి రావాలి. లేదు, వాడు ఆయన లోక కళ్యాణం చేశాడు కదండి, సత్తా చూపించి వచ్చాడు. కాబట్టి ఈ సంసారం కూడా ఆ చిత్తు యొక్క తత్వమే. అహం రూపియకు ఈ మహాచిత్తు తత్వం నుండి అన్ని కూడా లభిస్తున్నాయి కనుక అది ఏ సర్వమయమగు దేవత, అంటే బ్రహ్మమే అసలైన దేవదేవుడు. దేవుడు అనండి, ఇంకోటనండి, శివుడు అన్నా, బ్రహ్మము అన్నా, ఇంకోటన్నా, ఆ పేర్లు మీరు ఏ పేర్లు పెట్టుకున్నా సరే. కాబట్టి అందరిలో ఉన్నది ఆయనే అని గ్రహించి మనం చేద్దాము. అందుకని బాహ్య పూజ కోసం కష్టపడకండి. స్నానాలు చేయకుండా పూలు తెంపకండి, స్నానాలు చేయకుండా ఏదో చేసేసి పూజ చేశానని అనుకోకండి. అలాంటి పొరపాట్లు చేయకండి. ఉన్న దాంతో చెయ్యండి, అంతే. లభించిన వస్తువులుగా చెయ్యండి, ఆనందంగా చెయ్యండి, బద్దకించకండి మళ్ళీ ఎట్ ది సేమ్ టైం. ఎందుకంటే అబ్బాయి ఎలాగ వద్దన్నారు కదండి, సరేలేండి అని మనకి చేసుకోవడానికి అలా చేసి మళ్ళీ అలా చేయకండి. అది బ్రహ్మము అని గ్రహించి ఆ విధంగా బద్ధకం లేకుండా ఆనందంగా చేయండి. ఆనందం, బద్ధకంగా ఉన్నప్పుడు ఆనందం ఉండదండి. ఆలోచించండి, బద్ధకంగా ఉన్నప్పుడు నవ్వు కూడా బద్ధకంగానే హీ అంటాం, అంతగా నవ్వుతాం, అంతగా ఆనందంగా హృదయంలో వస్తుంది రాదు కదా. అలా హాయిగా ఆనందంగా ఉండండి, ఆనందంగా చెయ్యండి. ఏ దైవ పూజ అయినా సరే ఆనందంగా చెయ్యండి. ఇలాగే చెయ్యాలి, ఇలా లేకపోతే ఎలాగ ఏమైపోతుందో ఏమీ అవ్వదు. నువ్వు శ్రద్ధగా భక్తిగా నువ్వు చెయ్యి, అది ఎప్పుడు కూడా నీకు పరమ శ్రేయస్సును కలుగ చేస్తుంది. ఓ బ్రహ్మజ్ఞ, మహాచిదానంద స్వరూపుడగు ఆ పరమాత్మ ఎక్కడో దూరంగా ఉన్నాడని అనుకోవద్దు. అది దుష్ప్రాప్య వస్తువు కాదు. ఎందుకంటే మన సర్వదేహములందు ఆకాశం నందు కూడా విరాజిల్లుతున్నది ఆయనే. ఆయన యొక్క చిత్ అను మహిమయే ఈ కార్యాలన్నీ చేస్తోంది. ఆయన ఆయా రూపములతో భోజన, పాన, పాలన, గమన, నిస్వసన జ్ఞానాది కృత్యములు ఒకవైపు చేస్తూనే వాస్తవానికి మళ్ళీ ఏది చేయకున్నట్ట. అంతటి సర్వసమర్థుడండి. సభ్యసాచులు ఇవన్నీ లేవు, అలా చేస్తాడు ఆయన. బయట వాళ్ళు చేస్తేనే మన అబ్బో ఎంత గొప్పవాడా అంటాం. మరి ఆయన చేయడా? మన పుట్టించిన ఆయన అంటే వాడిలో ఉన్న ఆ కళ, ఆ శక్తి అదే ఆయనదే కదా. ఇన్ని శక్తులు ఇంతమందిలో పెట్టి ఇన్ని చేసిన వాడికి అదేమన్నా పెద్ద ఇదండి. అందుకని ఆయన ఇవి చేస్తూ ఏమీ చేయని వాళ్ళలాగా మళ్ళీ దొంగలాగా ఉన్నాడు. ఇదిగో విచిత్ర చేష్టలు చేస్తూ ప్రవర్తిస్తున్న ఈ దేహాన్ని చూసావా? విచిత్ర చేష్టలు చేస్తూ ఓసారి ఇష్టం అంటుంది, ఓసారి ఇష్టం లేదంటుంది, ఓసారి ఇది అంటుంది, ఇంకోసారి ఇంకోటి అంటుంది. ఏదేదో నానా రకాలు, నానా రుచులు. ఈ దేహపురి కూడా అతని ఉనికి చేతనే అతని ఉద్దేశానుసారమే ప్రవర్తించగలుగుతోంది. అతడు ఇందులో పంచకోశ సంబంధితుడై బుద్ధి అనే గుహకు మహేశ్వరుడై గుహకు రాజాదిరాజై వెలుగొందుచున్నాడు. అతడు వాక్ మనసులకు అతీతుడు. అయితే ఆ రెండిటిని వెలిగించుచున్నది అతడే. అతడు మనోవాక్కులకు నామరూపములకు ఆవల ఉన్నవాడు. అయినా కూడా సద్గురువులు తమ శిష్యులకు బోధించడానికి 6వ ఇంద్రియమైన మనస్సు కూడా అతీతుడు, నిర్మలుడైన ఆ ఆత్మదేవునకు చిత్ అనే సంజ్ఞ ఇస్తున్నారు. ఒక భాష చెప్పాలి కదండి. ఆ మనస్సు, మీరు అంటే కన్ఫ్యూజ్ అయ్యారు కదా, మనస్సు అది రెండు ఒకటే ఎలా అవుతుందని. ఎక్కడో ఉంది అంటే మళ్ళీ ఎంత కష్టం అండి. ఒక అవయవం ఉందన్నాడు అనుకోండి గురువు, చూపించే వరకు ఊరుకోరు. కనీసం లేకపోతే గురువు మీలో చూపించన్నట, గురువుకి భలే కష్టం ఉంటుంది. వాడు
బుద్ధిలోకి ఎప్పుడే సందేహం వస్తుందో తెలియదు కదా. నువ్వు ఇప్పుడు చూపిస్తావా లేదా అంటే పరమానంద శిష్యులాగా అది కూడా కష్టమే కదా. అందుకని ఆయన అన్నాడు, ఎవరైనా నువ్వు ఇన్నాళ్ళు ఏదైతే ఆలోచించావో ఆ మనస్సే ఈ ఆత్మరా, కాబట్టి దాన్ని ఇటు చెయ్యి, అందులో ఆ బ్రహ్మముని పెట్టి మనస్సులో నామాన్ని చెప్పు. ఇప్పటి వరకు వేరే నామాలు చెప్పావు కదా, బయట వాళ్ళ నామాలు, వాళ్ళ యొక్క కృత్యాలు, గుణాలన్నీ అందులో కదా, అవి మానేసేసి ఇప్పుడు ఈ పరమేశ్వరుడు నామం చెప్పు చాలు, గుణాలు చెప్పక్కర్లేదు, ఆయన గుణాతీతుడు కదా అని అంటే, అందుకని గురువరేణ్యులు తమ శిష్యులకు బోధించడానికి 6వ ఇంద్రియమైన మనస్సుకు కూడా అతీతుడు నిర్మలుడైన ఆత్మదేవునకు చిత్తాన్ని సంగ్రహించారు. అన్నిటికీ అతీతమైన వాడిని అందులో ఇరికించేశారు. ఏం చేస్తారు మరి, నీలోనే ఉన్నాడు అంటే కదా వాడికి ధైర్యం వస్తుంది. అయినా కొంచెం ధైర్యం రాదనుకోండి, మళ్ళీ చెప్పగా వస్తుంది. అప్పుడు ఎప్పుడో అమ్మ లోపల నుంచి ఏదో వస్తుంది కదా, నామం వస్తుంది అంటే నాలోనే ఉన్నాడు పరమాత్మ. ఇంకోటి కూడా కదండి, మొదట్లో ఎవడు పరమాత్మ వాడికి అంటే కూడా ధైర్యం. అంతేగాని అబ్బా పరమాత్మ కూడా ఇంతమంది పూజిస్తుంటే నేను పిలిచేసరికి ఎప్పటికి వస్తాడంటో అంటే కష్టం కదా. అదేదో ఉంది కదా, ఏమిటది, గజేంద్ర మోక్షం. ఎక్కడో ఉన్నాడు రమ్మనేసరికి పాప ఆయన అక్కడి నుంచి వచ్చేసరికి మరి అప్పుడేమో ఆడుకుంటున్నాడు వాళ్ళ ఆవిడతో. ఊరుకుంటుందా వాళ్ళ ఆవిడ, కోపం రాదు, అసలే లక్ష్మీదేవి. అందుకని ఆడుతున్నవాడు ఆడుతున్నట్టుగానే బయలుదేరాడు. ఇదేమిటి ఈయన వెళ్ళిపోతున్నాడు, పరివారం వెనకాల వచ్చేసింది. జ్ఞానం నిష్ట ఎక్కువైపోయింది. అలాగా ఆ వెనకాల పరివారం అందరూ వచ్చేసారు. ఇదేమిటి అని ఆ గరుత్మంతుడే, స్వామి నా మీద కూర్చొని సేపు నడుస్తామంటే ఆయనకి ఆ జాస ఉంటేనా, ఆ జాస లేదు. అలా వచ్చాడు. అందుకని ఏడు స్వామి ఇంత లేట్ చేశాడు, మరి నువ్వే కదా వైకుంఠం నుంచి రమ్మన్నావు, మరి నేను ఆ వైకుంఠంలోకి వెళ్ళాలి, అక్కడ కృష్ణమూర్తి లాగా ఉండాలి, ఆయనేమో మరి ఆవిడతో ఆడుతున్నాడా. ఇక అందరూ బయలుదేరి వచ్చేసరికి లేట్ అయిందయ్యా అన్నాడు ఆయన. అందుకని ఎందుకు వచ్చిన వాళ్ళు చెప్పండి, ఎక్కడో ఉన్నాడా, మనలోనే ఉన్నాడు, మనలో ఉన్నవాడైతే టక్కన పలుకుతాడు కదా. అందుకే ఎవరికి వాళ్ళకే, అందుకే ఆయన చెప్తే ఆవిడకి వాడే ఉద్ధరించుకోవడం అని చెప్పాడు. ఎందుకంటే నీ దేవుడు నీ దగ్గరే ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఎక్కడికో పోవాల్సిందే అవసరం ఉందా, ఏమీ లేదు, నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని చెప్పేశాడు. రెండో ఆయనే చెప్తాడు. ఆయన ఆత్మదేవునకు చిత్తనసంగా ఇచ్చారు. సరే వశిష్ఠుల వారు అన్నట, స్వామి ఇంకొన్ని చెప్పరా స్వామి అని అడిగాడు. ఎందుకంటే చక్కగా చెప్పేవాళ్ళు వింటుంటే ఆనందంగా ఉంటుంది కదండి, ఇంకొంచెం చెప్పించుకోబుద్ధి అవుతుంటుంది. అంటే అది ఆచరణలో పెడుతున్నారు, నేను చెప్తున్నాను. మీరు అడుగుతారు కదా మళ్ళీ ఒక్కసారి చెప్పండి, మళ్ళీ ఒక్కసారి చెప్పండి. అలాగే శివుడు చెప్తున్నాడు కదా సాక్షాత్ అక్కడ. అందుకని ఈ వశిష్ఠుల వారికి ఇంకొంచెం చెప్పించుకోవాలి. స్వామి మరికొన్ని విశేషాలు చెప్పరా అని అడిగాడు. విశేషాలకు సమయం ఉందా, అన్ని విశేషాలు మీకు చెప్తే సాయంత్రం వాళ్ళు బోరమంటారు. సరే శివుడు చెప్తున్నాడు, అతడు చిన్మయుడు, అన్నిటికంటే సూక్ష్ముడు, సర్వవ్యాపి, నిర్లేపుడు, ఈ కనపడేవాడు కూడా తానే అయి సదా సర్వదా నిష్క్రియత్వంగా ఉంటున్నాడు. అంటే నిష్క్రియుడు. ఒకటగిరింది. ఈ కనపడే రూపాలన్నిటినీ ప్రకాశింపజేయచ్చు, సర్వ దీపాలలో వెలుగొందుచున్న అగ్నివలే వెలుగొందుచున్న వాడు తానే అయ్యి కూడా సదా సర్వదా నిష్క్రియుడు. అన్నిటినీ వెలిగిస్తున్నాడు. సూర్యుడిలోని ఆ వెలుతురు శక్తి ఆయనే కదా, అయినా సరే మళ్ళీ ఏం చేయని వాళ్ళలాగా ఉన్నట్టు. చూడండి, ఆయనకే అహంకారం లేదు, మనకి ఎందుకండి, మనకున్నది ఎంత, మన జీవితకాలం ఎంత, అయినా సరే నేను అని ఎంత అహంకారం అండి మనకి. ఈయన అన్నిట్లో ఆయనే ఉన్నాడు, వెలుతురులు అన్ని ఆయనే అయి ఉన్నాడు, ఆయన కాని వస్తువే లేదు, అయినా సరే పాప ఆయనకి ఏమన్నా అహంకారం ఉందా, ఏమన్నా నాకేం తెలియదండి అంటాడు. అమాయకండి కృష్ణుడు ఎంత అల్లరి చేసి ఏం తెలియదు అని అనేవాడు కదా, అలాగే ఈయన కూడా అంతే, అన్ని చేస్తాడు, ఏది తెలియదు అంటాడు. తెలియదని అది అహంకారంతో తెలియదని లేదు, నిజంగానే అమాయకంగా ఉంటాడు, గుణాతీతుడు కదా. అందుకనా మనము ఇంత చేస్తే నేను చేసా పేపర్లో వేయించుకోవాలి, ప్రకటనలు ఇవ్వాలి, ఇంకోటి చేయాలి, బ్యానర్లు పెట్టాలి, ఎన్ని గోళాలండి మనకి. సర్వదా నిష్క్రియుడు, అత్యంత నిర్మల చిత్ వస్తువుకు అతడే జగత్సిద్ధికై జగత్క్రియలన్నీ ఉనర్చుచున్నాడు. ఆయన నుండి చైతన్య స్ఫూర్తి అనే సుందర శక్తి వెలువడి నానావిధ రూపభేదములను చేస్తూ సర్వవిధ భావ అర్థములను ప్రకటిస్తోంది. ఆయనచే భావకల్పన చేయబడే అనేక విభేదములలో ఒకదాని పేరు ఆకాశము, మరొక దాని పేరు జీవుడు. అలాగే చిత్తు, కళ, చిత్తము, క్రియ, ద్రవ్యము వగైరా కూడా, ఇక నానా గోరలన్నీ కూడా ఆయన అనుభవ వైచిత్ర్యమును అనుసరించే భావన, వికారము, ప్రకాశము, శైలము, తమస్సు, చంద్రుడు, ఇంద్రుడు, యక్షుడు మొదలైనవి రూపుదిద్దుకుంటాయి. వసంతకాలం ఇచ్చారహితంగానే చెట్లను చిగురింప చేయటం లేదా,
ఇదంతా కూడా అట్టిదే. దానికి ఇష్టము అయిష్టాలు ఉంటాయా? ఆ కాలం రాగానే ఆటోమేటిక్ గా ఏవో జరుగుతూ ఉంటాయి అంతే. అంతా కూడా బ్రహ్మ నియతి, గుర్తుపెట్టుకోండి. బ్రహ్మ నియతి ప్రకారమే జరుగుతుంది. ఎందుకు వచ్చిన కష్టాలండి మరి మనకి? నియతి ప్రకారం జరుగుతుంది కదా, నువ్వు బ్రహ్మంలో ఉండు. చదువుతాను కదండి, ఎందుకు వచ్చింది, నేను హాయిగా పడుకుంటానండి అని. నిన్ను పడుకోమని చెప్పలేదురా, నీ పనులు నువ్వు చెయ్యి. కానీ ఆ పనులు చేసేటప్పుడు నేను చేస్తున్నానన్న భావనతో చెయ్యకు, ప్లానింగ్లు చేయకు, ఇంకోటి ఏది చేయకు, ఒకరిని బాధ పెట్టకు. హాయిగా ఉండు, నీ పనులు ఏవో నీ మానాన నీ పని నువ్వు చెయ్యి. అప్పుడు ఆ బ్రహ్మనీతి ప్రకారం నీకు ఆ చిదానందమే దొరుకుతుంది అని అర్థం. నిజానికి ఈ 3 లోకాలలో చిత్తు తప్పించి ఇంకేముంది? చిత్తియే ఆత్మ భగవాను శరీరము. చిద్రూపియగు ఈ ఈశ్వరుడు శరీరములనే బురద ప్రదేశంలో సంచారం చేస్తూ చిత్తభ్రమలనే సంకల్పపూర్వకమైన మధువును ఆస్వాదిస్తున్నాడు. నదీ జలంలో సుడులు ఉన్నట్లు ఆయన యొక్క చిత్ ప్రపంచంలో ఈ దేవ, మనుష్య, రాక్షస, జంతు ఉపాధులు ఉన్నాయి. ఈ జగత్తులన్నీ చిత్సత్త నుండే ప్రవహిస్తున్నాయి. అత్యంత భ్రమలు కలగజేసే ఈ సంసారం అంతా ఆ చిత్త చక్రమున పడి తిరుగుతోంది. చిత్తమయములు బంధహేతువులకు కర్తృత్వ భోక్తృత్వములే సంసార చలనము సుమా. ఇవి లేకపోతే నేను చేస్తున్నాను, అసలు ఎన్ని రకాలండి బాబు. మేఘములు వచ్చి సూర్యతాపమును పారద్రోలినట్టు ఆ చైతన్యమే చతుర్భుజ విష్ణు రూపమును ధరించి శంఖ చక్ర గదాధారి అయి అసురులను వధిస్తోంది. వృషభ వాహనుడు త్రినేత్రుడు చంద్రశేఖరుడయి రుద్ర రూపమునాయి గౌరీతో కూడి లోకములకు శుభములు చేకూరుస్తోంది. చిత్ ధ్యాన రూపంలో విష్ణుమూర్తి నాభి కమలంలో జన్మించి వేదములు ధరించి బ్రహ్మగా రూపుదాలుస్తోంది. చెట్టుకు పూలు, కాయలు, ఆకులు కాసినట్లు దానికే అనంత శరీరాలు ఉద్భవిస్తున్నాయి. అది ఏ సూర్య రూపమై ఈ జీవ జంతు జాలమునకు తన కిరణములచే జీవనాన్ని ప్రసాదిస్తోంది. చంద్రుడై ఔషధ రూపమున జీవరసమును సంరక్షిస్తోంది. అన్ని అదే చేస్తుంది. మాటలు అంటే పదాలు వేరే గాని ఇవన్నీ కూడా మనకి పాపం కృష్ణుడే చెప్పాడండి. శివుడు వస్తే కానీ మనం వింటలేదు, కానీ కృష్ణుడు ఫస్టే చెప్పాడు. తర్వాత మళ్ళీ చూడమణితో కూడా చెప్పారు. సరిగ్గా మళ్ళీ శివుడు వచ్చాడు ఇక్కడికి. ఆ చిత్తే దర్పణంన ప్రతిబింబించే దృశ్యంగా ఈ జగత్తు ప్రతిబింబమును గ్రహించి తనపై తానే సుఖ దుఃఖములను ఆపాదించుకుంటోంది. జలశక్తియే జల రూపంన సముద్రముగా అయి అనేక వస్తువులను తన యందు ధరిస్తున్నట్లు ఆ చైతన్యమే తన యందు ఈ 14 లోకాలను కలిగి ఉంటుంది. చిత్తే చిదాకాశంన దృశ్యం అనే పుష్పములతోనూ, సంకల్పములనే పిందెలతోనూ, సప్త అనే పరములతోనూ, సరసత్తులనే ఆకులతోనూ కూడిన సంసారలతగా ఉద్భవిస్తోంది. విచారణ చేసినప్పుడు దృశ్యం అనేది లేదు, ఉన్నదంతా ఆ చిదానందమే అని తప్పక తెలుసుకోవాలి. తెలియవస్తోంది కానీ తెలుసుకుంటే ఉపయోగం, తెలుసుకోకపోతే ఏం లాభం అండి? ఈ జీవులందరూ ఆ చిల్లత ఆకులేనయ్యా, అంటే ఆ యొక్క ఆత్మ యొక్క ఆకులే. వాసనారసం వల్లనే జన్మకర్మల వ్యవహారం అంతా రంజిల్లుతోంది. అనేక సవికల్పములతో, విషయ పరంపరలతో, రకరకాల యత్నములతో, త్రిజగత్తులనే రంగస్థలములతో విరాజిల్లుచున్నది చిత్తే. ఋతువులతో కూడిన కాలస్వరూపంగాను, కొండ మొదలైన ఆయా వస్తుజాలముగాను, అండజ, స్వేదజ, బీజజ, గర్భజాది అంటే ఒక్కొక్కరు ఎలా పుడతారో ఉన్నాయి కదా, కొంతమంది అలా పుడతారు కాబట్టి అవన్నీ అన్ని జాతుల వాళ్ళ గురించి చెప్పారు. గర్భజాతి చతుర్విధ ప్రాణులతోనూ, సర్వాంగ ప్రవృత్తులతోనూ, సూర్య చంద్ర ప్రభలతోనూ ప్రభవిస్తున్నది ఆ చిత్తే. ఆహా, వశిష్ఠ మహర్షి ఎంత ఆశ్చర్యం! ఆ చిత్తే సర్వత్రా వస్తువులను కల్పించి వాటి పట్ల అభిమానమును చేకూర్చుకొని వాటికి ప్రసిద్ధిని ప్రసాదిస్తోంది. చైతన్యం యొక్క ప్రభావము చేతనే చైతన్య స్వరూపుడగు ఈ జీవనకు జడమగు దేహముల పట్ల ప్రియ అప్రియములు కల్పనాపూర్వకంగా దృశ్య దేహములు ధరించి తమను తాము చైతన్యం నుండి వేరైనట్లుగా భావించుకొని నృత్యం చేస్తున్నాయి. గదిలో దీపం ప్రకాశిస్తూ ఆయా వస్తువులను ప్రకాశింపజేయుచున్నట్లు త్రైలోక్య దీపశిఖవు చైతన్యమే ఈ జగత్తునందలి సర్వకార్యాలను ప్రకాశింపచేస్తోంది. చైతన్యమే ఈ జాగృతిక పదార్థముల ఆకారమును వహించినదై సర్వ సందర్భములలోనూ అందరి చేత పరిలక్షితమై ఉంటుందని గ్రహించు. కనుక పుత్ర, ఈ నామరూప పదార్థములన్నీ చిత్తే తనయందు ధరిస్తోంది. సూర్యుడు బ్రహ్మాండంగా ప్రకాశిస్తూ ఉంటే ఇంటిలోని ఒక గదిలో చీకటి ఉన్నట్లుగా ఆ చిత్తు యొక్క నీడయే సకల పదార్థముల జడతను కల్పిస్తోంది. ఈ ముల్లోకాలలో స్థితమై కనపడుతున్న ఈ శరీర జాలాలన్నీ కూడా చిత్ ఛాయ తొలగగానే స్పర్శకు కూడా యోగ్యత కోల్పోతున్నాయి.
తెలుసు కదా ఏం జరుగుతుందో లోపల నుంచి చైతన్యం వెళ్ళిపోతే. చైతన్యము ఈ దేహ గృహంలో నివసిస్తూ సంకల్పములనే పిల్లవాళ్ళను కని పోషిస్తోంది. చైతన్య సంపర్కం లేకపోతే నాలుక రుచి చూడలేదు. చైతన్యము కంటే వేరైనది ఎక్కడ ఎవరి చేత చూడబడటం లేదు. చైతన్యం వినా బొమ్మికలు చర్మము వెంట్రుకలు గల ఈ దేహం ప్రవర్తించగలదా? ఉన్న నిజం చెప్పాలి కదా మరి. చివరికైనా చెప్పేశాడు ఆయన. ఇక అప్పుడు నేను అని ఎవడినంటాడండి? అనగలడా వాడు? ఫలానా నేను ఫలానా అని బోర్డులు పెట్టుకున్నవాడు వాడు ఏమయ్యాడు? ఎన్ని చూస్తలేదు మనం, చూస్తున్నామా చుట్టలేదా? ఇన్ని మాటలు ఎందుకు? ఓ మునీశ్వర, ఈ చరాచర సృష్టిలో జన్మ స్థితి లయములను పొందుతున్నది ప్రతిదీ చైతన్యమే, అది కాక వేరొకటి లేదు. చైతన్యం ఒక ఉనికి చేతనే తదితరం అంతా ఏర్పడి ఉండటము జరుగుతోంది. కాబట్టి అందరూ కూడా ఆ సత్యాన్ని గ్రహించి ఆ సత్యాన్నే ప్రార్థన చేసి ఆ సత్యాన్ని పొందండి. శుభం భూయాత్. స్వస్తి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. గురువుగారి ఆదేశం ప్రకారంగా రమణ బోధన నుంచి ఆత్మ జ్ఞానము ఆత్మ విస్మృతి అనే దాని గురించి చదవబడుతుంది. ఇప్పుడు శ్రీ రమణులు ఆధ్యాత్మిక సాధకులు మూడు వర్గాల వారు ఉంటారు అనేవారు. మొదటి వర్గం వారు బాగా పురోగమించిన వారు. ఆత్మ యొక్క నిజతత్వాన్ని చెప్పగానే వీరు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. రెండవ వర్గం వారికి దాని గురించి కొంచెం మననం చేసుకున్న తర్వాత కానీ ఆత్మజ్ఞానం దృఢం కాదు. ఇక మూడవ వర్గం వారు ఇంకొంచెం దురదృష్టవంతులు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు సాధన చేస్తే గాని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేరు. దీనికే శ్రీ రమణులు నిప్పు రాజుకునే పదార్థాల ఉపమానాన్ని ఇస్తారు. మందుగుండు ఒక్క రవ్వతో నిప్పంటుకుంటుంది. బొగ్గు నిప్పంటుకోవటానికి కొంతసేపు పడుతుంది. ఇక తడిసిన బొగ్గు అయితే అది ఆరాలి. ఎంతసేపు చెగతూపితేనే కానీ రాజుకోదు. శ్రీ రమణులు మొదటి రెండు వర్గాల వారికి ఆత్మ ఒకటే ఉండేదని, మన గురించి మనకు గల తప్పుడు భావాలని విసర్జిస్తే ఆత్మని ప్రత్యక్షంగా అనుభవించవచ్చని చెప్పేవారు. ఈ తప్పు అవగాహనల్ని వారు సామూహికంగా అనాత్మ అనేవారు. ఇవన్నీ కేవలం ఖచ్చితమైన తప్పు భావాలు. ఇవి ఆత్మని అనుభవసిద్ధం చేసుకోనియకుండా తెరవేసేస్తాయి. ఆత్మ భౌతిక దేహానికి మనస్సుకి పరిమితమైనది తప్పు. ఈ తప్పు భావాల్లో ముఖ్యమైనది. తాను ఒక వ్యక్తినని, ఒక దేహాన్ని ఆక్రమించుకున్న వాడిని ఊహించటం మానివేసిన వెంటనే అన్ని తప్పు అభిప్రాయాలు కూలిపోతాయి. ఆత్మజ్ఞానం శాశ్వతంగా కలుగుతుంది. ఈ స్థాయి బోధనలో అభ్యాసం గురించి కానీ కృషి గురించి కానీ ప్రసక్తి లేదు. తెలుసుకోవలసిందల్లా ఒక్కటే, ఆత్మ అనేది సాధించవలసిన లక్ష్యం అంటూ ఏమీ కాదు. పరిమితులను విధించే అనాత్మ భావాలని విడనాడితే మిగిలే ఎరుకే. ఇప్పటిదాకా చదివి ఇంకోసారి చదవమంటారండి? చదవండి. రైట్. శ్రీ రమణులు ఆధ్యాత్మిక సాధకులు మూడు వర్గాల వారు ఉంటారు అనేవారు. మొదటి వర్గం వారు బాగా పురోగమించిన వారు. ఆత్మ యొక్క నిజతత్వాన్ని చెప్పగానే వీరు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. రెండో వర్గం వారికి దాని గురించి కొంచెం మననం చేసుకున్న తర్వాత కానీ ఆత్మజ్ఞానం దృఢం కాదు. ఇక మూడో వర్గం వారు ఇంకొంచెం దురదృష్టవంతులు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు సాధన చేస్తే గాని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేరు. దీనికే శ్రీ రమణులు నిప్పు రాజుకునే పదార్థాల ఉపమానాన్ని ఇస్తారు. మందుగుండు ఒక్క రవ్వతో నిప్పంటుకుంటుంది. బొగ్గు నిప్పంటుకోవడానికి కొంతసేపు పడుతుంది. ఇక తడిసిన బొగ్గు అయితే అది ఆరాలి. ఎంతో సేపు సెగ చూపితేనే కానీ
రాసుకోదు. శ్రీ రమణులు మొదటి 2 వర్గాల వారికి ఆత్మ ఒక్కటే ఉండేదని, మన గురించి మన గల తప్పుడు భావాలను విసర్జిస్తే ఆత్మను ప్రత్యక్షంగా అనుభవించవచ్చని చెప్పేవారు. ఈ తప్పు అవగాహనని వారు సామూహ్యంగా అనాత్మ అనేవారు. ఇవన్నీ కేవలం కల్పితమైన తప్పు భావాలు. ఇవి ఆత్మను సిద్ధం చేసుకోనీయకుండా తెరవేసేస్తాయి. ఆత్మ భౌతిక దేహానికి, మనస్సుకి పరిమితమై ఉన్నది ఈ తప్పు భావాల్లో ముఖ్యమైనది. తాను ఒక వ్యక్తినని, ఒక దేహాన్ని ఆక్రమించుకున్న వాడిని ఊహించటం మానివేసిన వెంటనే అన్ని తప్పు అభిప్రాయాలు కూలిపోయి ఆత్మజ్ఞానం శాశ్వతంగా కలుగుతుంది. ఈ స్థాయి బోధనలో అభ్యాసం గురించి కానీ, కృషి గురించి కానీ ప్రసక్తి లేదు. తెలుసుకోవలసిందల్లా ఒక్కటే, ఆత్మ అనేది సాధించవలసిన లక్ష్యం అంటూ ఏమీ కాదు. పరిమితులను విధించే అనాత్మ భావాలను విడనాడితే మిగిలే ఎరికే. ఆత్మ సాక్షాత్కారం ఎలా జరుగుతుంది అనే దాని గురించి రమణుల గారి జవాబు: సాక్షాత్కారం అనేది కొత్తగా సాధించవలసింది ఏమీ లేదు. చేయవలసిందల్లా నాకు సాక్షాత్కారం కలుగలేదు అనే భావాన్ని వదిలించుకోవటమే. ప్రశాంతత, శాంతం అదే సాక్షాత్కారం అంటే. ఆత్మ లేని క్షణమంటూ ఏదీ లేదు. సాక్షాత్కారం కాలేదన్న సంకోచం కానీ, భావం కానీ ఉన్నంతకాలము ఆ భావాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఆత్మ కానివి ఒకటే అనుకోవటం వల్లనే ఈ భావాలు కలుగుతాయి. అనాత్మమైనది మాయమైతే మిగిలేది ఆత్మే. ఖాళీ జాగా కావాలంటే అక్కడున్న వస్తువులన్నింటినీ తీసివేయాలి. ఖాళీ జాగాని బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకురాము కదా. సాక్షాత్కారం అనేది కొత్తగా సాధించవలసింది ఏమీ కాదు. చేయవలసిందల్లా నాకు సాక్షాత్కారం కలగలేదు అనే భావాన్ని వదిలించుకోవటమే. ప్రశాంతత, శాంతం అదే సాక్షాత్కారం అంటే. ఆత్మ లేని క్షణం అంటూ ఏదీ లేదు. సాక్షాత్కారం కాలేదన్న సంకోచం కానీ, భావం కానీ ఉన్నంతకాలం ఆ భావాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఆత్మ కానివి ఒకటే అనుకోవటం వల్లనే ఈ భావాలు కలుగుతాయి. అనాత్మమైనది మాయమైతే మిగిలేది ఆత్మే. ఖాళీ జాగా కావాలంటే అక్కడున్న వస్తువులన్నింటినీ తీసివేయాలి. ఖాళీ జాగాని బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకురాము కదా. ఆత్మ సాక్షాత్కారం వాసనాశయం వల్ల కానీ సంభవం కాదు కదా. ఆ వాసనలన్నీ పూర్తి నాశనమై స్థితిని ఎట్లా పొందగలను అంటే దానికి మహర్షి గారి జవాబు ఏమంటే, నీ సహజ స్థితిలో నీ ఉంటే వాటంతట అవే నాశనం అవుతాయి. నీ సహజ స్థితిలో నీ ఉంటే వాటంతట అవే నాశనం అవుతాయి. నేను ఆత్మను ఎట్లా అందుకోగలను అని ప్రశ్న. దానికి రమణ మహర్షి గారి సమాధానం, ఆత్మ అందుకోవటం అంటూ ఏమీ లేదు. ఆత్మని చేరుకోవటం అంటే ఆత్మ ఇప్పుడు ఇక్కడ లేనట్టు, దాన్ని సంపాదించవలసిన అవసరం ఉన్నట్లు అర్థం. కొత్తగా సంపాదించింది ఏదైనా పోతుంది. అందువల్ల అది అనిత్యం అన్నమాట. శాశ్వతం కాని దానికోసం ప్రాగులాటం వృధా. అందువల్లనే ఆత్మని సంపాదించడం అంటూ ఏమీ లేదన్నారు. నువ్వే ఆత్మవి, నువ్వు ఎప్పుడూ అదే. అసలు సంగతి ఏమిటంటే, నీ ఆనందమయ స్థితి గురించి నీకు తెలియదు. ఆనంద నిలయమైన ఆత్మని నీ నుంచి ఒక అవిద్య ఒక తెరవలే కప్పివేస్తుంది. చేసే కృషి అంతా ఈ దురవగాహనని, ఈ అవిద్య అనే త్వరని తొలగించడానికే తప్ప అవగాహన అంటే ఈ దేహానికి, మనస్సుకి ఆత్మతో తాదాత్మ్యం కల్పించడం. ఈ తప్పు తాదాత్మ్యం పోవాలి, అప్పుడు మిగిలేదల్లా ఆత్మ. కాబట్టి సాక్షాత్కారం అందరికీని సాధకులలో భేదాన్ని పాటించదు. ఆ సాక్షాత్కారం అసలు ఈ సందేహమే. నేను సాక్షాత్కారాన్ని పొందగలనా, నేను సాక్షాత్కారాన్ని పొందలేదు అనే భావాలే ఆత్మ సాక్షాత్కారానికి అవరోధాలు. ఈ ఆటంకాల నుంచి కూడా విముక్తుడవు కావాలి. ఆత్మని అందుకోవటం అంటూ ఏమి లేదు.
ఆత్మని చేరుకోవటం అంటే ఆత్మ ఇక్కడ లేనట్టు, దాన్ని సంపాదించిన అవసరం ఉన్నట్లు అర్థం. కొత్తగా సంపాదించింది ఏదైనా పోతుంది, అందువల్ల అది అనిత్యం అన్నమాట. శాశ్వతం కాని దానికోసం ప్రాకులాటం వృధా. అందువల్లే ఆత్మను సంపాదించడం అంటూ ఏమీ లేదన్నారు. నువ్వే ఆత్మవి, నువ్వు ఎప్పుడూ అదే. అసలు సంగతి ఏమిటంటే నీ ఆనందమయ స్థితి గురించి నీకు తెలియదు. ఆనంద నిలయమైన ఆత్మని నీ నుంచి ఒక అవిద్య ఒక తెరవలే కప్పివేస్తుంది. చేసే కృషి అంతా ఈ దురవగాహనని, ఈ అవిద్య అనే తెరను తొలగించటానికే. తప్పు అవగాహన అంటే ఈ దేహానికి మనస్సుకి ఆత్మతో తాదాత్మ్యం కల్పించడం. ఈ తప్పు తాదాత్మ్యం పోవాలి, అప్పుడే వీలేదల్లా ఆత్మ. కాబట్టి సాక్షాత్కారం అందరికీ సాధకుల్లో భేదాన్ని పాటించదు. ఆ సాక్షాత్కారం అసలు ఈ సందేహమే, నేను సాక్షాత్కారాన్ని పొందగలనా, నేను సాక్షాత్కారాన్ని పొందలేదు అనే భావాలే ఆత్మ సాక్షాత్కారానికి అవరోధాలు. ఈ ఆటంకాల నుంచి నువ్వు ముక్తుడు కావాలి. ముక్తి చెందటానికి ఎంతకాలం పడుతుంది? ముక్తి అనేది భవిష్యత్తులో ఎప్పుడో పొందేది కాదు, అది ఎప్పుడు ఉంటూనే ఉంది. ఇప్పుడు ఇక్కడ ముక్తి అనేది భవిష్యత్తులో ఎప్పుడో పొందేది కాదు, అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నిజమే, కానీ నాకు అనుభవం కావట్లేదే అని ప్రశ్న. ఆ అనుభవం కూడా ఇప్పుడే ఇక్కడే ఉంది. నీ ఆత్మని నువ్వు కాదనలేవు కదా. ఆ అనుభవం కూడా ఇప్పుడే ఇక్కడే ఉంది. నీ ఆత్మని నువ్వు కాదనలేవు కదా. అంటే ఉండటం అంటే సంతోషం కాదన్నమాట అనేది సందేహం. దానికి సమాధానం, ఉండటం అన్నా సంతోషమన్నా ఒకటే. ముక్తి అనే పదం రెచ్చగొట్టుతుంది. అసలు దానికోసం అన్వేషించడం ఎందుకు? తాను బందీని అనుకుని విముక్తి కోసం ప్రయత్నిస్తాడు మనిషి. వాస్తవం ఏమిటంటే బంధం అంటూ ఏమీ లేదు, ఉన్నదల్లా విముక్తే. దానికేదో పేరు పెట్టి దాన్ని వెతుక్కోవటం ఎందుకు? ఉండటం అన్నా సంతోషమన్నా ఒకటే. ముక్తి అనే పదం రెచ్చగొట్టుతుంది. అసలు దానికోసం అన్వేషించడం ఎందుకు? తాను బందీని అనుకుని విముక్తి కోసం ప్రయత్నిస్తాడు మనిషి. వాస్తవం ఏమిటంటే బంధం అంటూ ఏమీ లేదు, ఉన్నదల్లా విముక్తే. దానికేదో పేరు పెట్టి దాన్ని వెతుక్కోవటం ఎందుకు? అంటే అది నిజమేనేనో, మాకు ఆ జ్ఞానం లేదనేది సందేహం. అప్పుడు మహర్షి గారి సమాధానం, ఆ అజ్ఞానాన్ని తొలగించు, చేయవలసిందల్లా అదే. ముక్తికి సంబంధించిన ప్రశ్నలన్నీ అప్రస్తుతం. ముక్తి అంటే బంధం నుంచి విడుదల, అంటే ఇప్పుడు బంధంలో ఉన్నట్టు అర్థం. బంధము లేదు, ముక్తి లేదు. ఆ అజ్ఞానాన్ని తొలగించు, చేయవలసిందల్లా అదే. ముక్తికి సంబంధించిన ప్రశ్నలన్నీ అప్రస్తుతం. ముక్తి అంటే బంధం నుంచి విడుదల, అంటే ఇప్పుడు బంధంలో ఉన్నట్టు అర్థం. బంధము లేదు, ముక్తి లేదు. సాక్షాత్కారం గురించి చెప్తూ పాశ్చాత్యులు విశ్వ చైతన్యం మరిపులాగా తమకి తెలియవచ్చింది అంటుంటారు. వాళ్ళకి కలిగే సాక్షాత్కారం ఎటువంటిది అని ప్రశ్న. మెరుపు వల్లనే వచ్చి మెరుపు వల్లనే మాయమైంది. అది ఉంటే అంతము ఉండాలి. ఎప్పుడు ఉండే చైతన్యాన్ని సాక్షాత్కరింప చేసుకుంటేనే అది శాశ్వతంగా ఉంటుంది. అసలు చైతన్యం మనతో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. నేనున్నానని అందరికీ తెలుసు. తన ఉనికిని ఎవ్వరూ కాదనలేరు కదా. సుషుప్తిలో ఉన్నవానికి ఎరుక ఉండదు, కానీ మెలకువ రాగానే ఆ ఎరుక కలుగుతుంది. మనిషి ఒకటే మరి. నిద్రపోయిన వానికి ఇప్పుడు మేల్కొన్న వాడికి తేడా ఏమీ లేదు. నిద్రలో తనకు శరీరం ఉన్నట్టే అతనికి తెలియదు, అంటే శరీర స్పృహ లేదన్నమాట. మేల్కొని ఉన్నప్పుడు మాత్రమే అతనికి శరీర స్పృహ ఉందన్నమాట. దేహం గురించి ఈ ఎరుక పైకి రావటమే ఈ భేదానికి కారణం. చైతన్యంలో మాత్రం మార్పు లేదు. శరీరం గురించిన ఎరుక ఒకేసారి లేస్తాయి, ఇంకిపోతాయి. దీని అర్థం ఇది. సుషుప్తిలో పరిమితులు లేవు, మెలకువగా ఉన్నప్పుడు ఉన్నాయి. ఈ పరిమితులే బంధం అంటే. ఈ శరీరమే నేను అన్న భావమే పొరపాటంతా.
నేను గురించిన ఈ తప్పు అభిప్రాయం పోవాలి. అసలైన నేను ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది, అది కొత్తగా వస్తూ పోతూ ఉండదు. అట్లాగే సత్ లేక సద్వస్తు ఎప్పుడూ ఉండాలి, కొత్తగా వచ్చేది మాత్రం మాయమవుతూ ఉంటుంది. సుషుప్తిని మెలుకొని పోల్చి చూచుకో. ఒక అవస్థలో శరీర ధ్యాస ఉంటుంది, కానీ ఇంకొక దానిలో ఉండదు. శరీరమే పోతుంది, చైతన్యం ముందే ఉంది, శరీరం పోయినా ఉంటుంది. నేనున్నానని అనని వారు ఎవ్వరూ లేరు. ఈ శరీరమే నేననే తప్పు భావమే దీనంతటికీ మూలం. ఈ మిథ్యా జ్ఞానం పోవాలి, అదే సాక్షాత్కారం అంటే. సాక్షాత్కారం అంటే దేన్నో కొత్తగా పొందటం కాదు, ఒక కొత్త శక్తిని సంపాదించటము కాదు, పై పొరను తీసివేయటమే. అంతిమ సత్యం ఎంతో సాధారణమైనది. ఆ స్వచ్ఛమైన స్థితిలో ఉండటమే అది. చెప్పవలసిందంతా ఇంతే. మెరుపు వలె వచ్చి మెరుపు వలెనే మాయమైంది. అది ఉంటే అంతము ఉండాలి. ఎప్పుడు ఉండే చైతన్యాన్ని సాక్షాత్కరింప చేసుకుంటేనే అది శాశ్వతంగా ఉంటుంది. అసలు చైతన్యం మనతో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. నేనున్నానని అందరికీ తెలుసు. తన ఉనికిని ఎవ్వరూ కాదనలేరు కదా. సుషుప్తిలో ఉన్నవానికి ఎరుక ఉండదు, కానీ మెలకువ రాగానే ఆ ఎరుక కలుగుతుంది. మనిషి ఒకటే మరి. నిద్రపోయిన వానికి ఇప్పుడు మేల్కొన్న వానికి తేడా ఏమీ లేదు. నిద్రలో తనకు శరీరం ఉన్నట్టే అతనికి తెలియదు, అంటే శరీర స్పృహ లేదన్నమాట. మేల్కొని ఉన్నప్పుడు మాత్రం అతనికి శరీర స్పృహ ఉందన్నమాట. దేహం గురించిన ఈ ఎరుక పైకి రావడమే ఈ భేదానికి కారణం. చైతన్యంలో మాత్రం మార్పు లేదు. శరీరం గురించిన ఎరుక ఒకేసారి లేస్తాయి, ఇంకిపోతాయి. దీని అర్థం ఇది. సుషుప్తిలో పరిమితులు లేవు, మెలకువగా ఉన్నప్పుడు ఉన్నాయి. ఈ పరిమితులే బంధం అంటే. ఈ శరీరం నేను అన్న భావమే పొరపాటంతా. నేను గురించిన ఈ తప్పు అభిప్రాయం పోవాలి. అసలైన నేను ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది, అది కొత్తగా వస్తూ పోతూ ఉండదు. అట్లాగే సత్ లేక సద్వస్తువు ఎప్పుడూ ఉండాలి, కొత్తగా వచ్చేది మాత్రం మాయమవుతూ ఉంటుంది. సుషుప్తిని మెలకుని పోల్చి చూసుకో. ఒక అవస్థలో శరీర ధ్యాస ఉంటుంది, కానీ ఇంకొక దాంట్లో ఉండదు. శరీరమే పోతుంది, చైతన్యం ముందే ఉంది, శరీరం పోయినా ఉంటుంది. నేనున్నానని అనని వారెవ్వరూ లేరు. ఈ శరీరమే నేనని తప్పుభావమే దీనంతటికీ మూలం. ఈ మిథ్యా జ్ఞానం పోవాలి, అదే సాక్షాత్కారం అంటే. సాక్షాత్కారం అంటే దేనినో కొత్తగా పొందటం కాదు, ఒక కొత్త శక్తిని సంపాదించటము కాదు, పై పొరను తీసివేయటమే. అంతిమ సత్యం ఎంతో సాధారణమైనది. ఆ స్వచ్ఛమైన స్థితిలో ఉండటమే అది. చెప్పవలసిందంతా ఇంతే. మెలకుగా ఉన్నప్పుడు కంటే సుషుప్తిలో చైతన్యానికి దగ్గరగా ఉంటామా అనేది సందేహం. మెలకుగా ఉన్నప్పుడు కంటే సుషుప్తిలో శుద్ధ చైతన్యానికి దగ్గరగా ఉంటామా? దానికి సమాధానం సుషుప్తి, స్వప్నం, మెలకువ ఇవన్నీ ఆత్మపై ఏర్పడే తాత్కాలిక స్థితులు. ఆత్మ మాత్రం నిశ్చలంగా ఉంటుంది. ఆత్మ కేవలం ఎరుకే. ఆత్మ నుంచి ఎవరైనా ఎప్పుడైనా వేరవగలరా? అది సాధ్యమైతేనే ఈ ప్రశ్న ఉదయిస్తుంది. సుషుప్తి, స్వప్నం, మెలకువ ఇవన్నీ ఆత్మపై ఏర్పడే తాత్కాలిక స్థితులు. ఆత్మ మాత్రం నిశ్చలంగా ఉంటుంది. ఆత్మ కేవలం ఎరుకే. ఆత్మ నుంచి ఎవరైనా ఎప్పుడైనా వేరవగలరా? అది సాధ్యమైతేనే ఈ ప్రశ్న ఉదయిస్తుంది. అయినా ప్రశ్న ఏంటంటే, అయినా సుషుప్తిలో మెలకులో కంటే శుద్ధ చైతన్యానికి ఇంకా చేరువుగా ఉంటామంటారే. సుషుప్తిలో మెలకులో కంటే నేను దగ్గరగా ఉంటానా అని అడిగినట్టే ఉంది ఈ ప్రశ్న. సుషుప్తిలో మెలకులో కంటే నేను దగ్గరగా ఉంటానా అని అడిగినట్టే ఉంది ఈ ప్రశ్న. ఆత్మే శుద్ధ చైతన్యం, ఎవ్వరూ ఆత్మకి దూరం కాలేరు. ద్వయీభావం ఉంటేనే ఈ ప్రశ్న ఉదయిస్తుంది. శుద్ధ చైతన్య స్థితిలో ద్వంద్వం అంటూ ఏమీ లేదు. నిద్రపోయినా, కలకనినా, మేల్కొన్నా ఒక్క మనిషే. మెలకువ స్థితే ఎంతో అందంగాను
ఆసక్తిదాయంగాను ఉంటుందనుకుంటారు. అటువంటి అనుభూతి ఏమీ లేకపోవటం వల్ల సుషుప్తి అవస్థ ఏమీ ఆసక్తిదాయంగా ఉండదంటారు. ఇక్కడ ఆగి ముందుకు పోయే ముందు ఒక విషయాన్ని స్పష్టం చేసుకుందాం. సుషుప్తి అవస్థలో నీ ఉన్నాన్ని ఒప్పుకుంటావా లేదా? ఆత్మే శుద్ధ చైతన్యం. ఎవ్వరూ ఆత్మకి దూరం కాలేరు. ద్వయీభావం ఉంటేనే ఈ ప్రశ్న ఉదయిస్తుంది. శుద్ధ చైతన్య స్థితిలో ద్వంద్వం అంటూ ఏమీ లేదు. నిద్రపోయినా కలగనినా మేల్కొన్నా ఒక్క మనిషి. మెలకువ స్థితే ఎంతో అందంగాను ఆసక్తిదాయంగాను ఉందనుకుంటారు. అటువంటి అనుభూతి ఏమీ లేకపోవటం వల్ల సుషుప్తి అవస్థ ఏమీ ఆసక్తిదాయంగా ఉండదంటారు. ఇక్కడ ఆగి ముందుకు పోయే ముందు ఒక విషయాన్ని స్పష్టం చేసుకుందాం. సుషుప్తి అవస్థలో నీ ఉన్నావని ఒప్పుకుంటావా అంటే ఒప్పుకుంటాను అని సమాధానం. ఇప్పుడు మేల్కొని ఉన్నది నీవే కదా? అవును. అంటే సుషుప్తి మెలకువ అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నట్టే కదా? ఆ అవిచ్ఛిన్నత ఏమిటి? ఆ స్థితి స్వచ్ఛమైన ఉనికి. అయినా రెండు స్థితులకి భేదం ఉంది. ఆ భేదం ఏమిటి? శరీరము, ప్రపంచము, వస్తుజాలము మెలకులో ఉంటాయి, కానీ సుషుప్తిలో మాయమవుతాయి. సుషుప్తి మెలకువ అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నట్టే కదా? ఈ అవిచ్ఛిన్నత ఏమిటి? ఆ స్థితి స్వచ్ఛమైన ఉనికి. అయినా రెండు స్థితులకి భేదం ఉంది. ఆ భేదం ఏమిటి? శరీరము, ప్రపంచము, వస్తుజాలము మెలకులో ఉంటాయి, కానీ సుషుప్తిలో మాయమవుతాయి. ప్రశ్న, కానీ సుషుప్తిలో నాకు ఎరక ఉండదే అని ప్రశ్న. దానికి సమాధానం, నిజమే, శరీరము ప్రపంచము తెలియవు, కానీ సుషుప్తిలో నాకు ఎరుకే ఉండదు అని నువ్వు అన్నావంటే సుషుప్తి అవస్థలో కూడా నీవు అన్నావన్న మాటే కదా. ఆ మాటలు ఇప్పుడు అనేది ఎవరు? మెలకువగా ఉన్న మనిషి. నిద్రపోయేవాడు అనట్లేదు కదా. అంటే ఈ శరీరమే ఆత్మ అనే మనిషికి అటువంటి ధ్యాస నిద్రలు లేదన్నమాట. నీవు దేహంతో తాదాత్మ్యం చెందుతావు కాబట్టి నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి మెలకువగా ఉండే అవస్థ ఎంతో అందంగాను ఆసక్తిదాయకమైన వాటితోనూ నిండి ఉన్నదంటావు. సుషుప్తిలో నీవంటూ ఒక వ్యక్తిగా లేవు, ఇవేవీ లేవు. అందువల్లే నిరాసక్తంగా ఉంటుంది. కానీ వాస్తవం ఏమిటంటే ఈ మూడు అవస్థలు అవిచ్ఛిన్నంగా ఉంటాయి, కానీ వ్యక్తికి వస్తుజాలానికి మాత్రం అవిచ్ఛిన్నత ఉండదు. నిజమే, శరీరము ప్రపంచము తెలియవు, కానీ సుషుప్తిలో నాకు ఎరికే ఉండదు అని నువ్వు అన్నావంటే సుషుప్తి అవస్థలో కూడా నీవు ఉన్నావన్నమాటే కదా. ఆ మాటలు ఇప్పుడు అనేది ఎవరు? మెలకువగా ఉన్న మనిషి. నిద్రపోయేవాడు అనలేదు కదా. అంటే ఈ శరీరమే ఆత్మ అనే మనిషికి అటువంటి ధ్యాస నిద్రలు లేదన్నమాట. నువ్వు దేహంతో తాదాత్మ్యం చెందుతున్నావు కాబట్టి నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి మెలకువగా ఉండే అవస్థ ఎంతో అందంగాను ఆసక్తిదాయకమైన వాటితోనూ నిండి ఉన్నదంటావు. సుషుప్తిలో నీవంటూ ఒక వ్యక్తిగా లేవు, ఇవేవీ లేవు. అందువల్లనే అది నిరాసక్తంగా ఉంటుంది. కానీ వాస్తవం ఏమిటంటే ఈ మూడు అవస్థలు అవిచ్ఛిన్నంగా ఉంటాయి, కానీ వ్యక్తికి వస్తుజాలానికి మాత్రం అవిచ్ఛిన్నత ఉండదు. దానికి అవును, అవిచ్ఛిన్నంగా ఉండేది, నిలిచేది, శాశ్వతమైనది. అట్లా అవిచ్ఛిన్నంగా ఉండనిది తాత్కాలికమైనది. అవిచ్ఛిన్నంగా ఉండేది, నిలిచేది శాశ్వతమైనది. అట్లా అవిచ్ఛిన్నంగా ఉండనిది తాత్కాలికమైనది. కాబట్టి ఉనికి శాశ్వతం. శరీరము ప్రపంచము కావు, అవి చైతన్యమైన తెరపైన వస్తూ పోతూ ఉంటాయి. ఆ ఉనికే, ఆ చైతన్యమే శాశ్వతము, అచలం. కాబట్టి ఉనికి శాశ్వతం, శరీరము ప్రపంచము కావు, అవి చైతన్యం అనే తెరపైన వస్తూ పోతూ ఉంటాయి. ఆ ఉనికే, ఆ చైతన్యమే శాశ్వతం, అచలం. ప్రశ్న, సాపేక్షంగా చూస్తే మెలకువ కంటే సుషుప్తి అవస్థే శుద్ధ చైతన్యానికి కొంచెం చేరువు కదా. అవును, ఈ విధంగా చూస్తే సుషుప్తి నుంచి మెలకువలోకి వచ్చేటప్పుడు నేను అనే
భావం ఉదయించాలి. మనస్సు రంగంలోకి దిగాలి. అప్పుడు భావాలు వస్తాయి, శరీర వ్యాపకాలు ప్రారంభమవుతాయి. ఇవన్నీ కలిసి ఇప్పుడే మనం మేల్కుంటున్నామంటాం. ఈ సమ్మేళనం లేకపోవడమే సుషుప్తి లక్షణం. అందువల్ల సుషుప్తి అవస్థ మెలకువ కంటే శుద్ధ చైతన్యానికి చేరువగా ఉంటుంది. ఆ కారణంగా ఇప్పుడు సుషుప్తి అవస్థలోనే ఉండాలని కోరుకోకూడదు. అసలు అది అసాధ్యం. ఇతర స్థితులు వస్తుండాలి. రెండవ కారణం ఇది. దానికి జ్ఞాని అనుభవించే ఆనందానికి తేడా ఉంది. అతని ఆనందం శాశ్వతం, దేనితోనూ మారుతుండదు. అంతేకాక సుషుప్తి అవస్థని ఎరుకగా గుర్తించదు. జ్ఞానికి ఎప్పుడూ ఎరుక ఉంటూనే ఉంటుంది. అంటే సుషుప్తి అవస్థకి జ్ఞాని సంస్థితమైన దానికి భేదం ఉంది. సుషుప్తిలో భావాలు ఉండవు, అవి వ్యక్తిపై కలిగించే ప్రభావము ఉండదు. ఆ స్థితిని తన సంకల్పంతో ఎవ్వరూ మార్చలేరు, అది అసాధ్యం. కాబట్టి అది శుద్ధ చైతన్యానికి ఇంకొంచెం చేరువే అయినా ఆత్మ సాక్షాత్కారానికై చేసే యత్నాల్లో మాత్రం ఒకటి కాలేదు. సాపేక్షంగా చూస్తే మెలకువ కంటే సుషుప్తి అవస్థే శుద్ధ చైతన్యానికి కొంచెం చేరువు కదా అనే దానికి సమాధానం అవును. ఆ విధంగా చూస్తే సుషుప్తి నుంచి మెలకులోకి వచ్చేటప్పుడు నేను అనే భావం ఉదయించాలి, మనస్సు రంగంలోకి దిగాలి. అప్పుడు భావాలు వస్తాయి, శరీర వ్యాపకాలు ప్రారంభమవుతాయి. ఇవన్నీ కలిసి ఇప్పుడే మనం మేల్కొన్నామంటున్నాం. ఈ సమ్మేళనం లేకపోవడమే సుషుప్తి లక్షణం. అందువల్ల సుషుప్తి అవస్థ మెలకువ కంటే శుద్ధ చైతన్యానికి చేరువుగా ఉంటుంది. ఆ కారణంగా ఎప్పుడు సుషుప్తి అవస్థలోనే ఉండాలని కోరుకోకూడదు. అసలు అది అసాధ్యం. ఇతర స్థితులు వస్తూ ఉండాలి. రెండవ కారణం ఇది. దానికి జ్ఞాని అనుభవించే ఆనందానికి తేడా ఉంది. అతని ఆనందం శాశ్వతం, దేనితోనూ మారుతూ ఉండదు. అంతేకాక సుషుప్తి అవస్థని ఎరుకగా గుర్తించరు. జ్ఞానికి ఎప్పుడు ఎరక ఉంటూనే ఉంటుంది. అంటే సుషుప్తి అవస్థకి జ్ఞాని సంస్థితమైన దానికి భేదం ఉంది. సుషుప్తిలో భావాలు ఉండవు, అవి వ్యక్తిపై కలిగించే ప్రభావము ఉండదు. ఆ స్థితిని సంకల్పంతో ఎవరూ మార్చలేరు, అది అసాధ్యం. కాబట్టి అది శుద్ధ చైతన్యానికి ఇంకొంచెం చేరువే అయినా ఆత్మ సాక్షాత్కారానికి చేసే యత్నాల్లో మాత్రం ఒకటి కాలేదు. బ్రహ్మజ్ఞానం పొందటము నాబోటి సామాన్యుడికి అసాధ్యం కదా అది ప్రశ్న. దానికి సమాధానం, దాన్ని సంపాదించటం వల్ల సంతోషాన్ని పొందటానికి బ్రహ్మజ్ఞానం అనేది ఏదో సంపాదించవలసింది ఏమీ కాదు. విడిచిపెట్టవలసిందల్లా అజ్ఞానాన్నే. సాక్షాత్కరింప చేసుకోవాలని నువ్వు అనుకునే ఆత్మ నిజానికి నువ్వే. నీకు అజ్ఞానం ఉందనుకుని దుఃఖిస్తున్నావు. నీకు ఒక కథ చెప్తాను. నీ విషయం కూడా అట్లాగే ఉందని గ్రహిస్తావు. 10 మంది మూర్ఖులు ఒక నదిని దాటారు. ఆవలి ఒడ్డుకు చేరిన తర్వాత అందరూ వచ్చారో లేరోనని చూసుకుందామనుకున్నారు. ఒకటి లెక్క పెట్టడం మొదలుపెట్టారు. దాన్ని మాత్రం లెక్క పెట్టుకోకుండా నాకు 9 కనబడుతున్నారు, 10వ వాడు తప్పిపోయినాడు, ఎవడై ఉంటాడు అన్నాడు. మరొకడు నువ్వు సరిగ్గా లెక్క పెట్టావా అని అడుగుతూ తాను కూడా లెక్క పెట్టాడు. అతను కూడా తను లెక్క పెట్టుకోకుండా మనం 9 ఉన్నామన్నాడు. మిగిలిన వాళ్ళు దీన్నే ఒప్పుకొని తప్పిపోయిన వాడు ఎవడై ఉంటాడా అని వాళ్ళలో వాళ్ళే అనుకుంటున్నారు. ఎంత ప్రయత్నించినా తప్పిపోయాడనే వాళ్ళు అనుకున్నవాడు దొరకలేదు. ఎంతో ఆప్యాయత ఉన్న మూర్ఖుడు ఎవడైతేనేమో వాడు నదిలో మునిగిపోయాడంటూ ఏడటం మొదలుపెట్టారు. మిగిలిన వాళ్ళు అలాగే చేశారు. నది ఒడ్డున కూర్చుని ఏడుస్తున్న వీళ్ళని చూసి ఆ దారిన పోతున్న వాడొకడు ఎంతో సానుభూతితో సంగతి ఏమిటని విచారించాడు. వాళ్ళ విషయాన్ని చెప్పి ఎన్నిసార్లు లెక్క పెట్టినా 9 ఉన్నామని అతనితో అన్నారు. ఆ కథ విని ఎదురుగా 10 మందికి కనపడుతుండడం చూసి ఆ కొత్త మనిషి జరిగింది ఏమిటో గ్రహించాడు. వాళ్ళంతా నదిని దాటారని వాళ్ళకి తెలిసి రావాలని అతను వాళ్ళతో, నేను ఒక్కొక్కరికి ఒక దెబ్బ వేస్తుంటాను, మీరు మాత్రం ఎవరికి వారే వరుసగా లెక్క పెట్టుకోండి, 1, 2, 3 అట్లా. దీనివల్ల అందరూ లెక్కలోకి వస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కసారి లెక్కలోకి వస్తారు కూడా. అప్పుడు తప్పిపోయిన 10వ వాడు దొరుకుతాడన్నాడు. ఇవన్నీ తప్పిపోయిన తమ స్నేహితుడు దొరుకుతాడని సంబరపడుతూ ఆ బాటసారి చెప్పిన పద్ధతికి వాళ్ళంతా ఒప్పుకున్నారు. బాటసారి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క దెబ్బ వేస్తుంటే ఆఖరి వాడు 10 అన్నాడు.
దెబ్బ తగలగానే వాళ్ళు ఆశ్చర్యపోతూ ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకున్నారు. మనం 10 మంది ఉన్నామే అని అందరూ ఒక్కసారిగా ఉన్నారు. వాళ్ళు తమ దుఃఖాన్ని పోగొట్టినందుకు బాటసారి కృతజ్ఞత తెలుపుకున్నారు. అది కథ. పదవాడి నుంచి ఎక్కడి నుంచి తెచ్చారు? పదవాడిని ఎక్కడి నుంచి తెచ్చారు? అసలు అతను తప్పిపోయాడా? తమతో బాటే ఉన్నాడని తెలుసుకుని వాళ్ళు కొత్తగా ఏదైనా గ్రహించారా? వాళ్ళ దుఃఖానికి కారణం ఎవడు తప్పిపోవడం కాదు, వాళ్ళ అజ్ఞానం. తమలో ఒకడు తప్పిపోయాడని వాళ్ళు ఊహించుకోవటము. ఈ విషయము అంతే. నువ్వు విచారంతో దుఃఖంతో ఉండాల్సిన కారణం ఏమీ లేదు. నువ్వు అనంతుడివి, కానీ నువ్వే పరిమితులను విధించుకొని పరిమితుడనని ఏడుస్తున్నావు. ఎక్కడా లేని ఆ పరిమితులను దాటాలంటూ ఏ ఆధ్యాత్మిక సాధనలో మొదలు పెడతావు. వాటిని దాటడానికి అవి ఎట్లా ఉపయోగపడతాయి? కాబట్టి నువ్వు అనంతమైన శుద్ధ రూపాన్ని ఆత్మవి అని తెలుసుకో ముందు నేను చెప్పేది ఇదే. నీకు ఆత్మ గురించి తెలియకపోవడం అంటూ ఏమీ లేదు. నీ అజ్ఞానము కేవలం కల్పితమైన అజ్ఞానం. ఆ కథలో 10 మంది మూర్ఖులకు తప్పిన పదవవాణి గురించి ఉన్న అజ్ఞానం వంటిదే ఇది. ఈ అజ్ఞానమే వాళ్ళ దుఃఖానికి కారణం. సరి అయిన జ్ఞానం నీకొక జీవ నిబద్ధతను తెలుసుకో. నీ అజ్ఞాన్ని మాత్రమే అది తొలగిస్తుంది. నీ తత్వానికి సంతోషాన్ని కొత్తగా చేసదు. నీ అసలు తత్వం అనేది అదే, నీ అసలు తత్వం అదే అనేది తెలియజేస్తుంది. అదే నిత్యం, అదే అవ్యయం. నీ దుఃఖాన్ని వదిలించుకోవటానికి ఒకే ఒక మార్గము నీ ఆత్మని తెలుసుకోవటం, ఆత్మగానే ఉండటం. స్టోరీ ఈ స్టోరీ అంతా క్లియర్గానే ఉందనుకున్నాను. దాని తర్వాత మ్యాటర్ చదువుతాను. ఆ స్టోరీ తర్వాత వాళ్ళ దుఃఖానికి కారణం ఎవడు తప్పిపోవడం కాదు, వాళ్ళ అజ్ఞానం. తమలో ఒకటి తప్పిపోయడాన్ని వాళ్ళు ఊహించుకోవడం. నీ విషయము అంతే. నువ్వు విచారంతో దుఃఖంతో ఉండాల్సిన కారణం ఏమీ లేదు. నీవు అనంతుడివి, కానీ నువ్వే పరిమితులను విధించుకొని పరిమితులన్నీ ఏడుస్తున్నావు. ఎక్కడా లేని ఆ పరిమితులను దాటాలంటూ ఏ ఆధ్యాత్మిక సాధనను మొదలు పెడతావు. వాటిని దాటడానికి అవి ఎట్లా ఉపయోగపడతాయి? కాబట్టి నువ్వు అనంతమైన శుద్ధ రూపానివి, ఆత్మవి అని తెలుసుకో ముందు. నేను చెప్పేది ఇదే. నీకు ఆత్మ గురించి తెలియకపోవడం అంటూ ఏమీ లేదు. నీ అజ్ఞానం కేవలం కల్పితమైన అజ్ఞానం. ఆ కథలో 10 మంది మూర్ఖులకు తప్పిపోయిన పదవాని గురించి అజ్ఞానం వంటిదే ఇదేను. ఈ అజ్ఞానమే వాళ్ళ దుఃఖానికి కారణం. సరి అయిన జ్ఞానం నీ కొత్త జీవ నిబంధనను తెలుసుకో. నీ అజ్ఞానాన్ని మాత్రమే అది తొలగిస్తుంది. నీ తత్వానికి సంతోషాన్ని కొత్తగా చేర్చదు. నీ అసలు తత్వం అనేది తెలియజేస్తుంది. అదే నిత్యము, అదే అవ్యయము. నీ దుఃఖాన్ని వదిలించుకోవడానికి ఒకే ఒక మార్గము నీ ఆత్మని తెలుసుకోవటము, ఆత్మగానే ఉండటం. ప్రశ్న ఏంటంటే, భగవాన్ మీరు ఎన్నిసార్లు మాకు గురించినా మేము అర్థం చేసుకోలేకుండా ఉన్నాము అని ప్రశ్న. దానికి సమాధానం, అంతటా వ్యాపించి ఉన్న ఆత్మను తెలుసుకోలేమంటారు మీరు. నేనేం చేయగలను? చిన్నపిల్ల కూడా నేనున్నాను, నేను ఇది చేస్తాను, ఇది నాది అంటూ ఉంటుంది. ఈ నేను అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుందని అందరికీ అర్థమవుతూనే ఉంది. ఆ నేను అనేది ఉన్నప్పుడే నీవు దేహాన్ని అన్న భావం ఉంటుంది. వాడు వెంకన్న అని, వీడు రామన్న అని తెలుస్తుంది. ఎప్పుడూ కనబడేది ఆత్మేనని తెలుసుకోవటానికి వేరే దీపంతో వెతకాల. ఆత్మస్వరూపం తెలియదనటం నేనెవరో నాకు తెలియదనట్టు అటువంటిది. ఆత్మస్వరూపం నీకన్నా వేరు కాదు, అది నీలో ఉన్న ఆత్మ. అంతటా వ్యాపించి ఉన్న ఆత్మను తెలుసుకోలేమంటారు మీరు. నేనేం చేయగలను? చిన్నపిల్ల కూడా నేనున్నాను, నేను అది చేస్తాను, ఇది నాది అంటుంటుంది. ఈ నేను అనేది ఎప్పుడు ఉంటూనే ఉందని అందరికీ అర్థమవుతూనే ఉంది. ఆ నేను అనేది ఉన్నప్పుడే నీవు దేహాన్ని అన్న భావం ఉంటుంది. వాడు వెంకన్న అని, వీడు రామన్న అని తెలుస్తుంది. ఎప్పుడూ కనపడేది ఆత్మేనని తెలుసుకోవడానికి వేరే దీపంతో వెతకాల. ఆత్మస్వరూపం తెలియదంటాము నేనెవరో నాకు తెలియదు అనటం వంటిది. ఆత్మస్వరూపం నీకన్నా వేరు కాదు, అది నీలో ఉన్న ఆత్మే. దాని ప్రశ్న, ఆ స్థితిని అందుకోవటము ఎట్లా? దానికి సమాధానం, చేరుకోవలసిన గమ్యం అంటూ ఏమీ లేదు.
సాధించవలసింది ఏమీ లేదు. నువ్వే ఆత్మవి. నువ్వెప్పుడూ ఉంటూనే ఉన్నావు. అది ఎప్పుడూ సంస్థమయ్యే ఉంటుందని అనటం కన్నా ఆత్మ గురించి వేరే చెప్పవలసింది ఏమీ లేదు. భగవత్ సాక్షాత్కారం అన్నా ఆత్మ సాక్షాత్కారం అన్నా వేరే ఏమీ కాదు. నువ్వుగా నీ ఆత్మగా ఉండటం అన్నమాట. నువ్వే ఆత్మవి. కానీ ఆ ఆత్మని ఎట్లా అందుకోవాలని అడుగుతున్నావు. రమణాశ్రమంలో ఉంటూ రమణాశ్రమాన్ని చేరుకోవడానికి మార్గాలు ఏమిటి, వాటిలో అన్నిటికన్నా మంచిదేమిటి అని అడిగినట్టే ఇది. నువ్వు చేయవలసిందల్లా ఇదే. ఈ శరీరమే నేను అనే భావాన్ని, ఆత్మ కాని ఇతర భావ విషయాల గురించి ఆలోచనలు విడనాటమే అని. చేరుకోవాల్సిన గమ్యం అంటూ ఏం లేదు, సాధించవలసింది ఏమీ లేదు. నువ్వే ఆత్మవి. నువ్వెప్పుడూ ఉంటూనే ఉంటావు. అది ఎప్పుడు సంస్థమయ్యే ఉంటుందని అనటం కన్నా ఆత్మ గురించి వేరే చెప్పవలసింది ఏమీ లేదు. భగవత్ సాక్షాత్కారం అన్నా ఆత్మ సాక్షాత్కారం అన్నా వేరే ఏమీ లేదు. నువ్వుగానే నీ ఆత్మగా ఉండటం అన్నమాట. నువ్వే ఆత్మవి. కానీ ఆ ఆత్మని ఎట్లా అందుకోవాలని అడుగుతున్నావు. రమణాశ్రమంలో ఉంటూ రమణాశ్రమాన్ని చేరుకోవడానికి మార్గాలు ఏమిటి, వాటిల్లో అన్నిటికన్నా మంచిది ఏమిటి అని అడిగినట్టే ఇది. నువ్వు చేయవలసిందల్లా ఇదే. ఈ శరీరమే నేను అనే భావాన్ని, ఆత్మ కాని ఇతర బాహ్య విషయాల గురించి ఆలోచనలు విడనాటమే. నేను అనే అహంకారం ఏమిటి, దానికి ఆత్మకి సంబంధం ఏమిటి అనేది ప్రశ్న. నేను అనే అహంకారము, దానికి ఆత్మకి సంబంధం ఏమిటి? దానికి సమాధానం, నేను అనే అహంకారం వస్తూ పోతూ ఉంటుంది. అది తాత్కాలికం. అసలైన ఆత్మ శాశ్వతం. నిజానికి నువ్వు ఆ ఆత్మవే. కానీ ఈ అహంకారాన్ని నేనని తప్పుగా అర్థం చేసుకొని దాంతో తాదాత్మ్యం చెందుతున్నావు. నేను అనే అహంకారం వస్తూ పోతూ ఉంటుంది. అది తాత్కాలికం. అసలైన ఆత్మ శాశ్వతం. నిజానికి నువ్వు ఆ ఆత్మవే. కానీ ఈ అహంకారాన్ని నేనని తప్పుగా అర్థం చేసుకొని దాంతో తాదాత్మ్యం చెందుతూ ఉంటావు. ఈ తప్పు ఎట్లా సంభవిస్తుంది? అసలు ఈ తప్పు వచ్చిందేమో చూసుకో అని సమాధానం. అంటే నేను ఈ అహంకారాన్ని ఆత్మలో విలీనం చేసుకోవాలన్నమాట. నేను ఈ అహంకారాన్ని ఆత్మలో విలీనం చేసుకోవాలన్నమాట అనేది ప్రశ్న. దానికి మహర్షి గారి జవాబు ఏంటి? ఈ అహంకారం అసలు లేనే లేదు. ఈ అహంకారం అనేది అసలు లేనే లేదు. మరి ఇంత బాధను కలిగిస్తుంది ఎందుచేత అనే ప్రశ్న. ఎవరికి బాధ? ఆ బాధను కూడా నువ్వే ఊహించుకుంటున్నావు. సుఖమా దుఃఖము కూడా ఈ అహంకారానికే. ఈ బాధ ఎవరికి? ఈ బాధ, ఈ బాధను కూడా నువ్వే ఊహించుకుంటున్నావు. సుఖము దుఃఖము కూడా ఈ అహంకారానికే. ప్రపంచమంతా ఈ అజ్ఞానంలో ఎందుకు మునిగిపోతూ ఉంది అనేది ప్రశ్న. అప్పుడు మహర్షి గారి జవాబు, నీ సంగతి నువ్వు చూసుకో. ప్రపంచం సంగతి ప్రపంచానికే వదిలిపెట్టు. నీ ఆత్మని తెలుసుకో. నువ్వు దేహాని అయినప్పుడు ప్రపంచము ఉంటుంది. నువ్వు ఆత్మ అయినప్పుడు ఉండేదల్లా ఆత్మే. నీ సంగతి నువ్వు చూసుకో. ప్రపంచం సంగతి ప్రపంచానికే వదిలిపెట్టు. నీ ఆత్మని తెలుసుకో. నువ్వు దేహాని అయినప్పుడే ప్రపంచం ఉంటుంది. నువ్వు ఆత్మ అయినప్పుడు ఉండేదల్లా ఆత్మే. సరే, వ్యక్తికి అది వర్తిస్తుందేమో, కానీ ఇతరుల మాట ఏమిటి అనేది ప్రశ్న. మొదట ఆ పని చెయ్యి, తర్వాత ఆ ప్రశ్న ఉదయిస్తుందేమో చూడు అని మహర్షి గారి సమాధానం. అవిద్య ఉన్నదా? ప్రశ్న. ఎవరికి అని ఆయన జవాబు. ప్రశ్న, నేను అనే అహంకారానికి. అవును, అహంకారానికి ఉంది. అహంకారాన్ని తొలగిస్తే మిగిలేదల్లా ఆత్మే. అవిద్య గల అహంకారం ఉండదు. వాస్తవంలో అవిద్య అంటూ ఏమీ లేదు. అవిద్య అంటూ ఏమీ లేదు నిరూపించటమే అన్ని శాస్త్రాల లక్షణము. అవును, అహంకారం, నేను అనే అహంకారం. అవును, అహంకారానికి ఉంది. అహంకారాన్ని తొలగిస్తే మిగిలేదల్లా ఆత్మే. అవిద్య కల అహంకారం ఉండదు. వాస్తవంలో అవిద్య అంటూ ఏమీ లేదు. అవిద్య అంటూ ఏమీ లేదని నిరూపించటమే అన్ని శాస్త్రాల లక్షణం. అహంకారము ఎట్లా ఉదయించింది అనేది ప్రశ్న. దాని జవాబు, అహంకారం అంటూ ఏమీ లేదు. ఇది ఉన్నట్లయితే రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది. అహంకారం లేకుండా అవిద్య ఎట్లా ఉండగలదు?
అసలు ఎక్కడా లేని అవిద్య గురించి నువ్వు ఆలోచిస్తే అది లేనట్టే తెలుస్తుంది. అది మాయమైపోయిందని నీవే అంటావు. అవిద్య అహంకారానికి సంబంధించినది. ఆ అహంకారం గురించి తలుచుకుంటూ ఎందుకు బాధపడతావు? ఇంతకు అవిద్య అంటే ఏమిటి? అవిద్య అంటే లేనిదన్నమాట. అయినా ప్రాపంచిక జీవితం కోసం అవిద్య అంటూ ఒకటి ఉందని ప్రతిపాదించవలసి వస్తుంది. అవిద్య కేవలం మన అజ్ఞానమే తప్ప ఇంకేమీ కాదు. అంటే ఆత్మ గురించి మరపు, అజ్ఞానం అన్నమాట. సూర్యుడు ఉన్నప్పుడు చీకటి ఉండగలదా? అట్లాగే స్వయం ప్రకాశమైన ఆత్మ సమస్యల్లో అవిద్య ఉండగలదా? నువ్వు ఆత్మమే అని తెలుసుకుంటే అంధకారం కానీ అవిద్య కానీ శోకం కానీ ఉండనే ఉండవు. దుఃఖాన్ని బాధని అనుభవించేది మనస్సే. అంధకారం రాను రాదు, పోను పోదు. సూర్యుడిని చూడు, అంధకారం లేనే లేదు. అట్లాగే ఆత్మని గమనించు, అప్పుడు అవిద్య అంటూ ఏమీ లేదని తెలుస్తుంది. అహంకారం అంటూ ఏమీ లేదు. అది ఉన్నట్లయితే రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది. అహంకారం లేకుండా అవిద్య ఎట్లా ఉండగలదు? అసలు ఎక్కడా లేని అవిద్య గురించి నువ్వు ఆలోచిస్తే అది లేనట్టే తెలుస్తుంది. అది మాయమైపోయిందని నీవే అంటావు. అవిద్య అహంకారానికి సంబంధించినది. ఆ అహంకారం గురించి తలుచుకుంటూ ఎందుకు బాధపడతావు? ఇంతకు అవిద్య అంటే ఏమిటి? అవిద్య అంటే లేదన్నమాట. అయినా ప్రాపంచిక జీవితం కోసం అవిద్య అంటూ ఒకటి ఉందని ప్రతిపాదించవలసి వస్తుంది. అవిద్య కేవలం మన అజ్ఞానమే తప్ప ఇంకేమీ కాదు. అంటే ఆత్మ గురించి మరపు, అజ్ఞానం అన్నమాట. సూర్యుడు ఉన్నప్పుడు చీకటి ఉండగలదా? అట్లాగే స్వయం ప్రకాశమైన ఆత్మ సమస్యల్లో అవిద్య ఉండగలదా? నువ్వే ఆత్మే అని తెలుసుకుంటే అంధకారం కానీ అవిద్య కానీ శోకం కానీ ఉండనే ఉండవు. దుఃఖాన్ని బాధని అనుభవించేది మనస్సే. అంధకారం రాను రాదు, పోను పోదు. సూర్యుని చూడు, అంధకారం లేనే లేదు. అట్లాగే ఆత్మని గమనించు, అప్పుడు అవిద్య అంటూ ఏమీ లేదని తెలుస్తుంది. అవాస్తవం ఎట్లా వచ్చింది? సత్యం నుంచి అసత్యం ఉద్భవించగలదా అనేది ప్రశ్న అండి. అవాస్తవం ఎట్లా వచ్చింది? సత్యం నుంచి అసత్యం ఉద్భవించగలదా? ఉద్భవించిందేమో గమనించు. ఇంకో కోణం నుంచి చూస్తే అసత్యం అంటూ ఏమీ లేదు. ఉండేదల్లా ఆత్మ ఒకటే. ఈ ప్రపంచాన్ని మిగిలిన వాటిని నువ్వు గ్రహించడానికి మూల కారణం అహంకారం. దాని మూలమేదో కనుక్కోవటానికి ప్రయత్నిస్తే అది లేదని, నువ్వు చూసే దృష్టి కూడా లేదని తెలుస్తుంది. అసత్యం ఉద్భవించేదో గమనించు. ఇంకో కోణం చూస్తే అసత్యం అంటూ ఏమీ లేదు. ఉండేదల్లా ఆత్మ ఒకటే. ఈ ప్రపంచాన్ని మిగిలిన వాటిని నువ్వు గ్రహించడానికి మూల కారణం అహంకారం. దాని మూలమేదో కనుక్కోవటానికి ప్రయత్నిస్తే అది లేదని, నువ్వు చూసే దృష్టి కూడా లేదని తెలుస్తుంది. ఆత్మ గురించి తెలుసుకోవటం చాలా కష్టతరం అవటము ఈ భగవంతుని కఠినమైన లీల. ఇది లీలేనా అనేది ప్రశ్న. ఆత్మజ్ఞానం అంటే ఆత్మగా ఉండటమే. ఆత్మగా ఉనికి అంటే నీ ఉనికి. ఎవ్వరూ తన ఉనికిని కాదనలేరు కదా. కళ్ళని స్వయంగా చూసుకోలేకపోయినా తనకి కళ్ళు లేవని ఎవరైనా అనలేరు కదా. అద్దం ముందు నిలబడి నీ కళ్ళని వేరుగా చూస్తావు. అట్లాగే ఆత్మ కూడా వేరే దానిగా భావించాలనుకుంటావు. ఉన్న చిక్కంతా ఇదే. ఎప్పుడు ఈ వేరే విధంగా భావించుకోవటానికి అలవాటు పడిపోవటం వల్లే నీ గురించి జ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నావు. ఆత్మని అట్లా భేదభావంతో ఊహించలేవు. ఆత్మని తెలుసుకోవాల్సింది ఎవరు? జడ పదార్థమైన శరీరం తెలుసుకోగలదా? ఎప్పుడూ నీ గురించి చెప్పుకుంటావు, ఆలోచిస్తావు. కానీ ప్రశ్నించినప్పుడు ఆ నేను ఎవరో తెలియదంటావు. నువ్వే ఆత్మవే. అయినా ఆత్మని తెలుసుకోవడం ఎట్లా అని అడుగుతావు. అందులో భగవంతుని లీల కానీ దానిలో కాఠిన్యం కానీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ఆత్మని మనుషులు గుర్తించకపోవటం వల్లనే శాస్త్రాలు మాయ గురించి
లీల గురించి చెప్తాయి. ఆత్మజ్ఞానం అంటే ఆత్మగా ఉండటమే. ఆత్మగా ఉనికే అంటే నీ ఉనికి. ఎవ్వరూ తన ఉనికిని కాదనలేరు కదా. కళ్ళని స్వయంగా చూసుకోలేకపోయినా తన కళ్ళు లేవని ఎవరు అనలేరు కదా. అద్దం ముందు నిలబడి నీ కళ్ళను నేరుగా చూస్తావు. అట్లాగే ఆత్మ కూడా వేరే దానిగా భావించాలనుకుంటావు. ఉన్న చిక్కంతా ఇదే. ఎప్పుడు ఈ వేరే విధంగా భావించుకోవడానికి అలవాటు పడిపోవడం వల్లే నీ గురించి జ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నావు. ఆత్మని అట్లా భేదభావంతో ఊహించలేము. ఆత్మను తెలుసుకోవాల్సింది ఎవరు? జడ పదార్థమైన శరీరం తెలుసుకోగలదా? ఎప్పుడూ నీ గురించి చెప్పుకుంటావు, ఆలోచిస్తావు. కానీ ప్రశ్నించినప్పుడు ఆ నేను ఎవరో తెలియదంటావు. నువ్వే ఆత్మవి అయినా ఆత్మను తెలుసుకోవడం ఎట్లా అని అడుగుతావు. ఇందులో భగవంతుని లీల గాని దానిలో కాఠిన్యం గాని ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ఆత్మని మనుషులు గుర్తించకపోవటం వల్లనే శాస్త్రాలు మాయ గురించి లీల గురించి చెప్తాయి. నా ఆత్మజ్ఞానము ఇతరులకు సహాయపడుతుందా అనేది ప్రశ్న. నా ఆత్మజ్ఞానము ఇతరులకు సహాయపడుతుందా? తప్పకుండాను. అన్నిటికన్నా గొప్ప సహాయం అదే అవుతుంది. అయినా సహాయం చేయటానికి ఇతరులంటూ ఎవరైనా ఉంటేగా. ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఆత్మను తప్ప దేనిని చూడడు. రకరకాల నగలలో ఉన్న బంగారం ఎంత అని అంచనా వేసి వాటిలోని బంగారాన్ని తప్ప దేన్ని పట్టించుకోనట్టే ఇది. నువ్వు శరీరంతో తాదాత్మ్యం చెందినప్పుడే ఇతర నామరూపాలు ఉంటాయి. కానీ దేహానికి అతీతమైన తరువాత అవి కూడా దేహం అంటే నీ గల స్పృహ వల్లనే మాయమవుతాయి. ఆత్మజ్ఞానం ఇతరులకు సహాయపడుతుందా? తప్పకుండాను. అన్నిటికన్నా గొప్ప సహాయం అదే అవుతుంది. అయినా సహాయం చేయడానికి ఇతరులంటూ ఎవరైనా ఉంటే కదా. ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఆత్మని తప్ప దేనిని చూడడు. రకరకాల నగల్లో ఉన్న బంగారం ఎంత అని అంచనా వేసే కంసాలి వాటిలోని బంగారాన్ని తప్ప దేన్ని పట్టించుకున్నట్టే ఇది. నువ్వు శరీరంతో తాదాత్మ్యం చెందినప్పుడు ఇతర నామరూపాలు ఉంటాయి. కానీ దేహానికి అతీతమైన తర్వాత అవి కూడా దేహం అంటే నీ గల స్పృహ వలె మాయమవుతాయి. చెట్లు సేవల విషయంలో కూడా ఇంతేనా అనే ప్రశ్న. ఆత్మకి భిన్నంగా ఉన్నాయా అవి అసలు కనుక్కో. నువ్వు వాటిని చూస్తున్నాను అనుకుంటావు. ఆ భావం ఆత్మ నుంచి లేస్తుంది. అది ఎక్కడి నుంచి లేస్తుందో కనుక్కో. ఆలోచనలు ఇంకా ఉదయించవు. వీలేదల్లా ఆత్మే. చెట్లు చెమల విషయంలో కూడా ఇంతేనా? ఆత్మకి భిన్నంగా ఉన్నాయా అవి అసలు కనుక్కో. నువ్వు వాటిని చూస్తున్నాను అనుకుంటావు. ఆ భావం ఆత్మ నుంచే లేస్తుంది. అది ఎక్కడి నుంచి లేస్తుందో కనుక్కో. ఆలోచనలు ఇక ఉదయించవు. వీలేదల్లా ఆత్మే. మీరు చెప్పేదాన్ని మేధతో గ్రహించగలుగుతున్నాను, కానీ అవి అట్లాగే ఉన్నాయి. నిజమే, అది సమాధానం. నిజమే, అది సినిమా వంటిది. తెర మీద కాంతి పడుతుంది. దాని మీద నీడలు అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే చూసేవారికి ఏదో నాటకం ఆడుతున్నట్టు ఉంటుంది. ఆ నాటకంలోనే ప్రేక్షకులు కూడా తెర మీద నాటకం ఆడే వారిలో భాగంగా చూపిస్తే చూసేవాళ్ళు చూడబడేది తెర మీదే ఉంటాయి. నీకు దీన్ని వర్తించుకో. నువ్వు తెరవి. ఆత్మ అహంకారాన్ని సృష్టించింది. అహంకారానికి గల భావాలు ప్రపంచంలాగా ప్రదర్శింపబడతాయి. నువ్వు చెప్పిన చెట్లు చేమలు వీటిలోనివే. ఇవన్నీ ఆత్మ తప్ప వేరేవి కావు. నువ్వు ఆత్మని చూస్తే అన్నీ ప్రతి చోట ఎప్పుడూ అదేనని తెలుస్తుంది. ఆత్మకి తప్ప వేరే దేనికి ఉనికి లేదు. నిజమే, అది సినిమా వంటిది. తెర మీద కాంతి పడుతుంది. దాని మీద నీడలు అటు ఇటు పరిగెత్తుంటే చూసేవారికి ఏదో నాటకం ఆడుతున్నట్టు ఉంటుంది. ఆ నాటకంలో ప్రేక్షకులను కూడా తెర మీద నాటకం ఆడే వారిలో భాగంగా చూపిస్తే చూసేవాళ్ళు చూడబడేది తెర మీదే ఉంటాయి. నీకు దీన్ని వర్తించుకో. నువ్వు తెరవి. ఆత్మ అహంకారాన్ని సృష్టించింది. అహంకారాన్ని గల భావాలు ప్రపంచంలాగా ప్రదర్శించబడతాయి. నువ్వు చెప్పిన చెట్లు చేమలు వీటిలోనివి. ఇవన్నీ ఆత్మ తప్ప వేరేవి కావు. నువ్వు ఆత్మని చూస్తే అన్నీ ప్రతి చోట ఎప్పుడూ అదేనని తెలుస్తుంది. ఆత్మ తప్ప వేరే దేనికి ఉనికి లేదు.
అవును, కానీ నాకు ఇంకా బుద్ధితోనే అర్థమవుతుంది. మీ జవాబులు ఎంతో సాదాగా అందంగా ఒప్పించేవిగా ఉన్నాయి. ఇది ప్రశ్న. నాకు ఇంకా బుద్ధితోనే అర్థమవుతుంది. మీ జవాబులు ఎంతో సాదాగా అందంగా ఒప్పించేవిగా ఉన్నాయి. నేను సాక్షాత్కారం చెందలేదు అనే భావం కూడా ఒక ప్రతిబంధమే. ఉన్నదల్లా ఆత్మ ఒకటే. మన సహజ స్థితే ముక్తి. స్వేచ్ఛ మనకెప్పుడూ ఉంది. కానీ మనం బంధితులమని ఊహించుకొని ఆ బంధాన్ని నుంచి విముక్తి చెందడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంటాం. ఆ స్థితి చేరుకున్న తర్వాతనే ఇది అర్థమవుతుంది. ఎప్పుడూ ఉంటున్న స్థితినే చేరుకోవడానికి ఇంత అవస్థ ఎందుకు పడ్డామా అని మనకే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విషయం స్పష్టం అవటానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఈ గదిలో ఒక నిద్ర పొందుతాడు. తాను ప్రపంచ యాత్ర చేస్తున్నట్టు కల వస్తుంది. అతనికి కొండలు, కోనలు, అడవులు, గ్రామాలు, ఎడారులు, సముద్రాలు, ఖండాలు లాంటి ఎన్నో సంవత్సరాలు కష్టపడి ప్రయాణం చేసి తిరిగి ఈ దేశానికి వస్తాడు. తిరువన్నామలై చేరి ఈ ఆసనంలో అడుగుపెట్టి ఈ గదిలో ప్రవేశిస్తాడు. ఆ క్షణాన్ని అతనికి మెలకు వచ్చి చూసుకుంటే తను ఎక్కడికి వెళ్ళలేదని, ఒక్క అంగుళం కూడా కదలకుండా అక్కడే పడుకుని ఉన్నానని గ్రహిస్తాడు. ఇది సరిగ్గా అటువంటిదే. స్వేచ్ఛాయుతంగా ఉన్న బంధితులమనే భావం మనకెందుకుంటుంది అని అడిగితే నేను ఇచ్చే సమాధానం ఇది. ఈ గదిలో పడుకుని ఉండగా ప్రపంచ యాత్ర చేసినట్టు కొండలు, లోయలు, అడవులు, సముద్రాలు దాటినట్టు ఎందుకు ఊహించుకున్నాడు? ఇదంతా మనసే, మాయే. నేను సాక్షాత్కారం చెందలేదు అనే భావం కూడా ఒక ప్రతిబంధమే. ఉన్నదల్లా ఆత్మ ఒకటే. మన సహస్థితి ముక్తి. స్వేచ్ఛ మనకెప్పుడూ ఉంది. కానీ మనం బంధితులమని ఊహించుకొని ఆ బంధాన్ని నుంచి ముక్తి చెందడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఆ స్థితిని చేరుకున్న తర్వాతనే ఇది అర్థమవుతుందని. ఎప్పుడు ఉంటున్న స్థితినే చేరుకోవడానికి ఇంత అవస్థ ఎందుకు పడ్డామా అని మనకే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విషయం స్పష్టం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఈ గదిలో ఒక నిద్రపోతాడు. తను ప్రపంచ యాత్ర చేస్తున్నట్టు కల వస్తుంది. అతనికి కొండలు, కోనలు, అడవులు, గ్రామాలు, ఎడారులు, సముద్రాలు, ఖండాలు దాటి ఎన్నో సంవత్సరాలు కష్టపడి ప్రయాణం చేసి తిరిగి ఈ దేశానికి వస్తాడు. తిరువన్నామలై చేరి ఈ ఆసనంలో అడుగుపెట్టి ఈ గదిలో ప్రవేశిస్తాడు. ఆ క్షణాన అతనికి మెలకు వచ్చి చూసుకుంటే తాను ఎక్కడికి వెళ్ళలేదని, ఒక్క అంగుళం కూడా కదలకుండా అక్కడే పడుకొని ఉన్నానని గ్రహిస్తాడు. ఇది సరిగ్గా అటువంటిదే. స్వేచ్ఛాయుతంగా ఉన్న బంధితులమనే భావం మనకెందుకుంటుంది అని అడిగితే నేను ఇచ్చే సమాధానం ఇది. ఈ గదిలో పడుకుని ఉండగా ప్రపంచ యాత్ర చేసినట్టు కొండలు, లోయలు, అడవులు, సముద్రాలు దాటినట్టు ఎందుకు ఊహించుకున్నాడు? ఇదంతా మనస్సే మాయ అని. ఆత్మ సాక్షాత్కారం కాని వానికి ఉన్న ఒకే ఒక సత్యం గురించి అజ్ఞానం ఎట్లా కలుగుతుంది? అజ్ఞాని మనస్సునే చూస్తాడు. కానీ ఆత్మ నుంచి ఉదయించే శుద్ధ చైతన్యానికి ప్రతిబింబం మాత్రమే. ఆత్మ గురించి అతనికి తెలియనే తెలియదు. ఎందుచేత? అతని మనస్సు ఎప్పుడూ బయటకే పరిగెత్తుతుండటం వల్ల, తన మూలాన్ని తెలుసుకోవటం వల్ల. అజ్ఞాని మనస్సునే చూస్తాడు. అది ఆత్మ నుంచి ఉదయించే శుద్ధ చైతన్యానికి ప్రతిబింబం మాత్రమే. ఆత్మ గురించి అతనికి తెలియనే తెలియదు. ఎందుచేత? అతని మనస్సు ఎప్పుడూ బయటకు పరిగెత్తుతుండటం వల్ల, తన మూలాన్ని తను తెలుసుకోవటం వల్ల. ఆత్మ నుంచి ఉద్భవించే అనంతము, అవిభక్తము అయిన శుద్ధ చైతన్యము జ్యోతి అజ్ఞానికి ఎందుకు సాక్షాత్కరించదు అనేది ప్రశ్న అండి. ఆత్మ నుంచి ఉద్భవించే అనంతము, అవిభక్తము అయిన శుద్ధ చైతన్యపు జ్యోతి అజ్ఞానికి ఎందుకు సాక్షాత్కరించదు? కుండలో నీరు ఎంతో పెద్దదైన సూర్యుడిని ఆ కుండ పరిధిలో ప్రతిబింబిస్తుంది. అట్లాగే హృదయం నుంచి వచ్చే విశ్వవ్యాప్తము, అనంతము అయిన చైతన్యము కాంతిని మనిషి మనసులోని వాసన ప్రకటించడానికి ఒక మాధ్యమం అవుతాయి. ఈ ప్రతిబింబం యొక్క రూపాన్నే మనస్సు అంటారు. ఆ ప్రతిబింబాన్ని చూసి అజ్ఞాని తాను పరిమితుడనని, జీవుడనని, వ్యక్తినని భ్రమపడతాడు. కుండలో నీరు ఎంతో పెద్దదైన సూర్యుని ఆ కుండ పరిధిలో ప్రతిబింబిస్తుంది. అట్లాగే హృదయం గురించి వచ్చే విశ్వవ్యాప్తము, అనంతమైన ఆ చైతన్యపు కాంతిని మనస్సులోని వాసన ప్రకటించడానికి ఒక మాధ్యమం అవుతాయి. ఈ ప్రతిబింబం యొక్క రూపాన్నే మనస్సు అంటారు. ఆ ప్రతిబింబాన్ని చూసి అజ్ఞాని తాను పరిమితుడని, జీవుడినని, వ్యక్తినని భ్రమపడతాడు.
ఆత్మ సాక్షాత్కారం పొందటానికి ఆటంకాలు ఏమిటి అనేది ప్రశ్న అండి. దానికి జవాబు మనస్సు యొక్క వాసనలు. మనస్సు యొక్క వాసనలు ఆత్మ సాక్షాత్కారం పొందటానికి ఆటంకాలు. ఈ వాసనలు తప్పించుకోవడం ఎట్లా అనేది ప్రశ్న. ఆత్మను తెలుసుకోవటం వల్ల. అదొక విషయంలాగా ఉందే అనేది ప్రశ్న. ఇలాంటి సమస్యలు సృష్టించేది అహంకారమే. అదే అవరోధాలని, ఈ పరస్పర వైరుధ్యాలని, చిక్కుల్ని తెచ్చిపెడుతుంది. ఈ ప్రశ్నలు లేవనెత్తేది ఎవరో కనుక్కో, అప్పుడు ఆత్మ తెలుస్తుంది. ఇలాంటి సమస్యలన్నీ సృష్టించేది అహంకారమే. అదే అవరోధాలని, ఈ పరస్పర వైరుధ్యాలని, చిక్కుల్ని తెచ్చిపెడుతుంది. ఈ ప్రశ్నలు లేవనెత్తేది ఎవరో కనుక్కో, అప్పుడే ఆత్మ తెలుస్తుంది. ఈ మానసిక బంధం అట్లా విడవకుండా పట్టుకుంటుందేమో ఇది ప్రశ్న అండి. ఈ మానసిక బంధం అట్లా విడవకుండా పట్టుకుంటుంది ఎందుకు? నేను సత్యానికన్నా వేరు అనే దురాలోచన లేవటమే ఈ బంధం యొక్క స్వరూపం. సత్యానికి భిన్నంగా ఎవరు ఉండలేరు కాబట్టి ఈ ఆలోచన తలెత్తిన వల్ల దీన్ని తిరస్కరించు. నేను సత్యానికన్నా వేరు అనే దురాలోచన లేవటమే ఈ బంధం యొక్క స్వరూపం. సత్యానికి భిన్నంగా ఎవరు ఉండలేరు కాబట్టి ఈ ఆలోచన తల ఎత్తినప్పుడల్లా దీన్ని తిరస్కరించు. స్వస్తి అండి, నమస్కారం అండి. ఒక చిన్న మనవి, అందరికి గురువుగారికి పాదాబంధనాలు చెప్పేటప్పుడు ఆల్రెడీ చెప్పిన విషయం ఒకసారి మీ అందరికి మనవి చేసుకున్నాను. ఇంతకుముందు డాక్టర్ మురళి గారు, లక్ష్మి గారు పాదాబంధనలు ఎలా చేయాలి, గురుగారు పెట్టిన ఆడియో మెసేజ్ కూడా దాంట్లో పెట్టారు. అయినప్పటికీ మనం దాని క్రమశిక్షణతో ఫుల్గా మనం దాన్ని పాటించట్లేదు. దాని యొక్క సారాంశం ఏంటంటే సింపుల్గా ఆత్మ పాదాబంధనాలు చెప్పేటప్పుడు ఎవరో ఒకరు చెప్తారు, మిగతా వాళ్ళంతా మనసులో అనుకోవాలని దాని యొక్క సారాంశం. దయచేసి మనం క్రమశిక్షణతో అదంతా పాటిస్తే బాగుందని మీ అందరినీ కోరుతున్నాను. అన్యదా భావించవద్దు, తప్పుగా అనుకోవద్దు. లక్ష్మీ శ్రీమాత, మీరు క్లోజ్ చేయాలి కాబట్టి మీరే రోజు పాదాబంధనాలు చెప్తే బాగుంటుందేమో అని నా యొక్క ఆలోచన. జయ శ్రీమాత. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అమ్మా, పాదాభివందనాలమ్మా. అందరికీ నమస్కారం అండి. ఏం చేసేస్తున్నానండి మీటింగ్.